Hi students, welcome to English by Sandeep Sir YouTube channel. This is your Sandeep Sir, faculty in English language. ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాము అంటే తెలంగాణ టెట్ ఇంగ్లీష్ కి సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ మనము ఈ వీడియోలో చూడబోతున్నామండి. రైట్, ఈ వీడియోలో డిస్కస్ చేయబోయే పేపర్ ఏంటంటే సో మీకు 2025 జనవరి 9th రోజు జరిగిన షిఫ్ట్ 2లో అడిగిన ఇంగ్లీష్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ నేను ఈ వీడియోలో చేయబోతున్నాను అన్నమాట. ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. రైట్, ఎవరెవరైతే తెలంగాణలో టెట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో మీరు ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు క్లియర్గా చూడండి. ఎందుకంటే మీరు గనక ప్రీవియస్ క్వశ్చన్స్ ఎప్పుడైతే ఎక్స్ప్లెనేషన్ క్లియర్ కట్గా విన్నారో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ క్వశ్చన్స్ యాజ్ ఇట్ ఈజ్ ప్యాటర్న్స్ అనమాట. ఓకేనా, యాజ్ ఇట్ ఈజ్ ఇవే మోడల్స్ మీకు ఇప్పుడు టెట్లో కూడా దిగుతాయి కాబట్టి ఎక్స్ప్లెనేషన్ జాగ్రత్తగా వినండి. ఓకేనా, అదేవిధంగా సో నేను ఆల్రెడీ 8th జనవరి షిఫ్ట్ 1 షిఫ్ట్ 2 9th జనవరి షిఫ్ట్ 1 కూడా ఎక్స్ప్లెనేషన్ పెట్టాను ఆల్రెడీ. ఆ ప్రీవియస్ పేపర్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా మీరు మన యూట్యూబ్ ఛానల్లో ఫ్రీగా చూసేసేయండి. ఓకేనా, ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్కి ఇంగ్లీష్లో స్కోర్ అనేది పోతుంది అండి. మీకు గనక ఇంగ్లీష్లో మంచి స్కోర్ రావాలి అంటే మాత్రం మన క్లాసెస్ వినండి. ఆల్రెడీ మన క్లాసెస్ చూసిన వాళ్ళకు ఎక్సలెంట్ స్కోర్ వచ్చింది అండి. 20+ వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మన వీడియోస్ కింద కామెంట్స్ పెట్టారు. ఆ కామెంట్స్ ఒకసారి చదవండి, మీకు అర్థమవుతుంది. ఓకేనా, అది రైట్. సో ఈ క్వశ్చన్స్కి వెళ్ళే ముందు ఓకేనా, ఈ పేపర్ ఎక్స్ప్లెనేషన్కి వెళ్ళే ముందు ఆల్రెడీ మన కోర్సెస్ ఓకేనా ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్లో మన కోర్సెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయండి. ఓన్లీ టెట్ కోర్సెస్ ఇవి. ఓకేనా, 299కి 3 months, 199కి 1 month అండి. మీకు 99 రూపీస్ కోర్సు కూడా ఉంది 20 days వ్యాలిడిటీకి, అది కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ టెట్ డిఎస్సి కావాలి అంటే 6 months కోర్సు ఉంది, 3 months కోర్సు కూడా ఉంది యాప్లో మనకు. రైట్, సో 399 299 ఉంటుంది అది. రైట్, కాబట్టి మీకు యాప్లో ఎస్ఎస్సి లెవెల్లో కంటెంట్ ఉంటుంది. మీరు క్లాసెస్ వినాలి అనుకుంటే యాప్ డౌన్లోడ్ చేసుకొని డిఎస్సి టెట్ కోర్సెస్ ఓపెన్ చేస్తే మీకు ఈ కోర్సెస్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. ఓకేనా, నోట్స్ పీడిఎఫ్ ఉంటుంది అందులోనే. రైట్, మీరు ఫస్ట్ ఫ్రీ డెమో క్లాసులు చూడండి. ఫ్రీ డెమో క్లాసులు చూసి నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. ఓకేనా, ఫ్రీ డెమో క్లాసులు ఉంటాయి అక్కడ, అవి చూడండి. ఫస్ట్ నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి అమౌంట్ పెట్టి. ఓకేనా, నమ్మకం వస్తేనే మీరు ఫుల్ కోర్సు తీసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కు కాల్ చేయండి యాప్ గురించి కానీ. రైట్, అదేవిధంగా మనం బుక్ అనేది రిలీజ్ అయింది చూసారు కదా మీకు ఆల్రెడీ. ఓకేనా, ఆల్మోస్ట్ అన్ని బుక్ స్టాల్స్కి పంపించామండి. ఒకసారి మీ దగ్గర ఉన్న బుక్ స్టాల్స్కి వెళ్ళి అడగండి, బుక్ చూడండి ఒకసారి ఫస్ట్. మీరు డిఎస్సి టెట్కి స్పెషల్గా తయారు చేసిన పుస్తకం అన్నమాట ఇది. ఓకేనా, సో మీకు ఇది బైలింగ్ వల్ల ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుంది, తెలుగులో ఉంటుంది. ఈ బుక్లో ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి, అదేవిధంగా ప్రీవియస్ బిట్స్ కూడా ఉంటాయి. టాపిక్ వైజ్ ప్రాక్టీస్ బిట్స్, టాపిక్ వైజ్ ప్రీవియస్ బిట్స్ కూడా ఉంటాయి నాన్న. మీరు హైదరాబాద్లో తీసుకుంటే మాత్రం మీకు 300 రూపీసే పడుతుంది అండి. హైదరాబాద్లో మన ఆఫీస్ దగ్గర కానీ బుక్ స్టాల్స్లో చైతన్య బుక్ స్టాల్ ఓకేనా, సాయి జ్యోతి బుక్ స్టాల్లో తీసుకుంటే మీకు 300 రూపీసే పడుతుంది అండి. మొత్తం 508 పేజీలు ఉంటుందండి. బుక్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. ఒకసారి బుక్ని చూడండి, కంపేర్ చేయండి వేరే బుక్స్ తోటి, నచ్చితేనే బుక్ తీసుకోండి. ఆల్మోస్ట్ అన్ని బుక్ స్టాల్స్లో వస్తుంది, చూసుకోండి. ఒకవేళ మీకు ఆన్లైన్ ఆర్డర్ కావాలనుకుంటే మాత్రం ఈ నెంబర్కి కాల్ చేయండి. ఆన్లైన్ ఆర్డర్ తీసుకోవాలి అనుకుంటే 9985317597 ఈ నెంబర్ కాల్ చేస్తే మీకు ఆన్లైన్ ఆర్డర్ అనేది పంపిస్తాం. ఓకేనా, కాబట్టి ఇది మీకు రైట్. అయితే మనం లేట్ చేయకుండా క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం నాన్న. చూడండి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏమడుతున్నారు అంటే చాలా ఇంపార్టెంట్ మోడల్స్ అన్ని మోడల్స్ చూసుకోండి. ఫస్ట్ మీరు క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి, తర్వాత ఎక్స్ప్లెనేషన్ చూడండి. రైట్, చూడండి ఇక్కడ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యుఎస్ఏలో ఓకేనా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో అలస్కా ఈజ్ ద లార్జెస్ట్ స్టేట్ బై టోటల్ ఏరియా. ఈ సెంటెన్స్ ఇచ్చాడు అండి. అలస్కా అనేది లార్జెస్ట్ స్టేట్ అట బై టోటల్ ఏరియాలో. రైట్, అయితే ఏమడుతున్న క్వశ్చన్, ఐడెంటిఫై ద పార్ట్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ స్టేట్ అనేది ఏమవుద్ది. ఓకేనా, స్టేట్ అనే దాని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అడుగుతుండే ఇక్కడ. రైట్, నౌన్ అవుద్దా, ప్రనౌన్ అవుద్దా, వెర్బ్ అవుద్దా, అడ్జెక్టివ్ అవుద్దా, యాడ్వర్బ్ అవుద్దా, ప్రిపోజిషన్ అవుద్దా, కంజంక్షన్ అవుద్దా, ఇంటర్జెక్షన్ అవుద్దా, ఏమవుద్దా అని అడుగుతున్నాడు అండి. మన యాప్లో ఈ టాపిక్ ఫ్రీగా ఉంటుంది, మీకు ఒకసారి వెళ్ళి చూడండి అక్కడ. ఓకేనా, చాలా సింపుల్ క్వశ్చన్ అండి ఇది. సో స్టేట్ అనేది మనకి ఇక్కడ ఓకేనా, సో స్టేట్ అనేది మనకి ఇక్కడ ఏమవుద్దో క్లియర్గా చూద్దాం. ఇక్కడ ఎక్కడ ఇచ్చాడు స్టేట్ అనేది, ఇంకో ఇక్కడ ఇచ్చాను నాను. ఓకేనా, స్టేట్ అని ఇక్కడ ఇచ్చాడు. ఇక్కడ కూడా మనకి యునైటెడ్ స్టేట్స్ అని ఇచ్చాడు ఇక్కడ. రైట్, అలస్కా ఈజ్ ద లార్జెస్ట్ స్టేట్. ఇక్కడ చూడండి లార్జెస్ట్. ఓకేనా, లార్జెస్ట్ అనేది ఏంటి చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లార్జెస్ట్ అనేది మనకి ఏంటంటే అడ్జెక్టివ్, సూపర్లేటివ్ డిగ్రీ ఆఫ్ అడ్జెక్టివ్ ఇది. మరి ఇప్పుడు ఒక అడ్జెక్టివ్ పక్కన మనకు కంపల్సరీ ఏముండాలండి, జనరల్గా నౌన్ ఉండాలి కదా. కాబట్టి అడ్జెక్టివ్ పక్కన ఏమొస్తుంది మనకు, నౌన్ వస్తుంది. లార్జెస్ట్ అనేది లార్జెస్ట్
లార్జ్ అనేది పాజిటివ్ డిగ్రీ, లార్జర్ అనేది కంపారేటివ్ డిగ్రీ, లార్జెస్ట్ అనేది సూపర్లేటివ్ డిగ్రీ. ఇది మనకు అడ్జెక్టివ్, సూపర్లేటివ్ డిగ్రీ ఆఫ్ అడ్జెక్టివ్. దీని పక్కన ఏముండాలి మనకు? నౌన్ ఉండాలి. కాబట్టి స్టేట్ అనేది ఏంటిది ఇక్కడ? నౌన్ అవుద్ది. కాబట్టి ఆన్సర్ ఏమొస్తుందంటే ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. ఆన్సర్ వస్తుంది ఇక్కడ ఆప్షన్ ఏ అనేది మనకు ఆన్సర్ అవుతుంది నాన్న. ఇది నౌన్ అని ఇంకా ఎట్లా చెప్పొచ్చు అంటే స్టేట్స్ అవుతుంది కదా. ఓకేనా, స్టేట్ ఒకటి ఉంటే స్టేట్ అంటాం, ఒకదానికంటే ఎక్కువ ఉంటే స్టేట్స్ అంటాం కదా. అంటే సింగులర్ ప్లూరల్ ఉంటుంది కదా ఇక్కడ. జనరల్ నౌన్స్కి మనకు సింగులర్ ప్లూరల్ ఉంటాయి కదా. సో కాబట్టి నౌన్ అనేది మనకు సింగులర్ నౌన్ ప్లూరల్ నౌన్ లాగా ఉంది కాబట్టి ఇది మనం నౌన్ అని డైరెక్ట్ చెప్పొచ్చు అనమాట. అర్థమైందా? సో ఇలా మనం క్లియర్గా చూసుకోవాలి. ఈ మోడల్ క్వశ్చన్స్ కూడా వస్తున్నాయండి. ఒకసారి ఇక్కడ మిగతా అవి కూడా చూద్దాం. ఇన్ అనేది ఏంటిది? ప్రిపోజిషన్. దానిది ఏంటిది? ఆర్టికల్. ఓకేనా, ఇక్కడ మనకు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. యునైటెడ్ ఏమవుతుంది చెప్పండి ఇక్కడ? యునైటెడ్ అనేది అడ్జెక్టివ్ అవుతుంది నాన్న. యునైటెడ్ అనేది ఏమవుతుంది అక్కడ? అడ్జెక్టివ్ అవుతుంది. ఎందుకంటే ఎలాంటి స్టేట్స్? యునైట్ అయి ఉన్న స్టేట్స్ అనేది నౌను. యునైటెడ్ అనేది ఏమవుతుంది? అడ్జెక్టివ్ అవుతుంది. ఇక్కడ వెర్బ్ కాదు, అడ్జెక్టివ్ అవుతుంది. ఆఫ్ అనేది ప్రిపోజిషన్. అమెరికా అంటే నౌన్ కదా, నేమ్ కదా నౌను. అలాస్కా అంటే మళ్ళీ నౌనే. ఈజ్ అంటే హెల్పింగ్ వర్బ్. దా అంటే ఆర్టికల్. లార్జెస్ట్ అంటే ఇది మనకు అడ్జెక్టివ్. స్టేట్ అంటే ఇది మనకి ఏమవుతుంది? నౌన్ అవుద్ది. బై అంటే ప్రిపోజిషన్. టోటల్ ఏరియా అంటే ఏరియా అనేది మనకి ఏంటిది నాన్న? నౌను. టోటల్ ఏరియా. టోటల్ అనేది మనకు ఈ నౌన్ని మోడిఫై చేస్తుంది కదా, ఏరియాని మోడిఫై చేస్తుంది కదా. సో టోటల్ అనేది అడ్జెక్టివ్ అవుతుంది, ఏరియా అనేది నౌన్ అవుతుంది. క్లియర్ అందరికీ? అన్ని వర్డ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. ఓకేనా, కాబట్టి మనకు ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్, నౌన్. సెకండ్ క్వశ్చన్ చూడండి. సెకండ్ క్వశ్చన్, ఐడెంటిఫై ద ఇంపరేటివ్ సెంటెన్స్ అమాంగ్ ద ఫాలోయింగ్. మీరు కాన్సెప్ట్ మీదనే ఫోకస్ చేయండి. బట్టి పట్టకండి ఇంగ్లీష్ని. బట్టి పడితే ఏం రాదు అండి. కాన్సెప్ట్ మీద ఫోకస్ చేయండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అర్థమైపోతుంది మీకు. ఓకేనా, చూడండి ఇక్కడ ఏమవుతుండో, ఐడెంటిఫై ద ఇంపరేటివ్ సెంటెన్స్ అమాంగ్ ద ఫాలోయింగ్. ఇచ్చిన వాటిలలో ఇంపరేటివ్ సెంటెన్స్ ఏంటి అడుగుతున్నాడండి. మీరు నా యూట్యూబ్లో టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ అంటే క్లాసిఫికేషన్ ఆఫ్ సెంటెన్సెస్ అనే టాపిక్ ఉంటుంది ఒకటి. ఏపీ టెట్ వాళ్ళకి చేశాను అప్పుడు నేను. క్లాసిఫికేషన్ ఆఫ్ సెంటెన్సెస్ని 5 టైప్స్ డివైడ్ చేయొచ్చు నాన్న. ఫస్ట్ వన్ అసెర్టివ్ సెంటెన్సెస్. వాటినే డిక్లరేటివ్ సెంటెన్సెస్ అంటాం. అసెర్టివ్ సెంటెన్సెస్, ఇంటరోగేటివ్ సెంటెన్సెస్, ఇంపరేటివ్ సెంటెన్సెస్, ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్, ఆప్టేటివ్ సెంటెన్సెస్. ఇలా 5 టైప్స్ ఉంటాయండి. ఆ 5 టైప్స్ క్లియర్గా డిస్కస్ చేసిన, జాగ్రత్త చూసుకోండి. అయితే ఇంపరేటివ్ సెంటెన్స్ అడుగుతుండు. ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే ఏంటండి? ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే ఏంటంటే ఏ సెంటెన్సెస్లోనైతే సబ్జెక్ట్ అనేది మెన్షన్ చెయ్యమో ఆ సెంటెన్సెస్ని మనము ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటాం. ఓకేనా, ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటే సబ్జెక్ట్ ఉండదు, అందులో సబ్జెక్ట్ కనిపించదు అనమాట మనకు. దాన్ని మెన్షన్ చేయం మనం. యాక్చువల్గా సబ్జెక్టు యూ అందులో, కానీ మనం సబ్జెక్ట్ని మెన్షన్ చెయ్యం. వాటిని ఏమంటాం మనం? ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటాం. ఇంపరేటివ్ సెంటెన్స్ ఎలా ఉంటాయంటే ఆర్డర్స్ కానీ, కమాండ్స్ కానీ, రిక్వెస్ట్స్ కానీ, అడ్వైస్ కానీ ఇలా వీటి రూపంలో ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్, క్లోజ్ ద డోర్, ప్లీజ్ కమ్ హియర్, హెల్ప్ ద పూర్, రెస్పెక్ట్ యువర్ ఎల్డర్స్, లెట్ మీ గో. ఇవన్నీ మనకి ఇంపరేటివ్ సెంటెన్స్లు అవుతాయి. ఓకేనా, మరి ఇప్పుడు ఇక్కడ చూద్దాం. అయితే ఫస్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే ఇంపరేటివ్ సెంటెన్స్ ఎప్పుడైనా సరే దేంతో ఎండ్ అవుతుందంటే ఫుల్ స్టాప్ తోటి ఎండ్ అవుతుందండి. ఇంపరేటివ్ సెంటెన్స్ మనకి దేంతో ఎండ్ అవుతుంది? ఫుల్ స్టాప్ తోటి ఎండ్ అవుతుంది. ఫస్ట్ ఆప్షన్ చూడండి, క్వశ్చన్ మార్క్ తోటి ఎండ్ అయింది. ఇది మనకి ఇంపరేటివ్ కాదు, ఇంటరోగేటివ్ సెంటెన్స్ ఫస్ట్ ఆప్షన్, రైట్. సెకండ్ ఆప్షన్ మనకు ఫుల్ స్టాప్ తోటి ఎండ్ అయింది. థర్డ్ ఆప్షన్ చూడండి ఇక్కడ ఎక్స్క్లమేషన్ మార్క్. ఎక్స్క్లమేషన్ మార్క్ అంటే ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అది. కాబట్టి ఈ 2 ఆప్షన్స్ కూడా కావు. ఎన్ని మిగిలినాయి? ఇక్కడ డాట్ ఉంది, అక్కడ డాట్. అంటే ఇది కావచ్చు మనకి, ఇది కావచ్చు నాన్న. ఫుల్ స్టాప్ తోటి ఎండ్ అయ్యే మనకి ఇంపరేటివ్ సెంటెన్స్లు కదా. అప్పుడు 2 ఆప్షన్స్ పోయినాయి, 2 మిగిలినాయి మనకు. మరి ఇప్పుడు ఇక్కడ చూడండి, మేము ఏమని చెప్పాను? ఇంపరేటివ్ సెంటెన్స్లో మనం డైరెక్ట్ సబ్జెక్ట్ తోటి స్టార్ట్ కాదు కదా. దేంతో స్టార్ట్ అవుతుంది? వెర్బుతో స్టార్ట్ అవుతుంది. ఓకేనా, ఇంపరేటివ్ సెంటెన్స్ అనేది మనకు వెర్బుతో స్టార్ట్ అవుతుంది, V1 తోటి స్టార్ట్ అవుతుంది. మరి ఇప్పుడు ఇక్కడ మై క్యాట్ అంటే ఇక్కడ మై క్యాట్ అనే సబ్జెక్ట్ ఉంది కదా. మరి ఇంపరేటివ్ సెంటెన్స్లో సబ్జెక్ట్తో స్టార్ట్ కావద్దు కదా. కాబట్టి మనకు ఆన్సర్ వస్తుంది ఆప్షన్ 2 ఇస్ ద ఆన్సర్. టైప్ దీస్ నోట్స్. టైప్ అంటే V1ఏ కదా. టైప్ అంటే V1. ఇది మనకు వెర్బుతో స్టార్ట్ అయింది, సబ్జెక్ట్ లేదు కదా ఇక్కడ. కాబట్టి మనం డైరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అని చెప్పొచ్చు అనమాట. ఆ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు డైరెక్ట్ ఆన్సర్ చేసేస్తారండి. ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే సబ్జెక్ట్ లేకుండా డైరెక్ట్ V1 తో స్టార్ట్ అవుతుంది. V1 తో స్టార్ట్ అయిన ఆప్షన్స్ ఒకటే ఉంది, కాబట్టి మనకు ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్. అట్లా చెప్పేస్తారు. కానీ ఇంకా మీకేమన్నా ఇబ్బందులు ఉన్నా, కొంతమందికి అసలు నాలెడ్జే ఉండదు, నాలెడ్జ్ లేకపోయినా సరే ఆన్సర్ చేయడం కోసం నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను అనమాట. అర్థమైంది కదా ఇప్పుడు? సో ఇంపరేటివ్ సెంటెన్సెస్ ఫుల్ స్టాప్ తోటి ఎండ్ అవుతాయి, దాంతో 2 ఆప్షన్స్ పోతాయి. తర్వాత V1 తో స్టార్ట్ అవుతాయి, కాబట్టి మనకు ఆన్సర్ వచ్చేసింది. ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా, క్లాస్ మొత్తం కావాలనుకుంటే మాత్రం పెట్టాను, యూట్యూబ్లో పెట్టాను. ఓకేనా, క్లాసిఫికేషన్ ఆఫ్ సెంటెన్సెస్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ థర్డ్ క్వశ్చన్ మనకి దేనికి సంబంధించిన క్వశ్చన్?
పంక్చువేషన్ మార్క్స్ అండి. మీరు దీన్ని ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి ఫస్ట్, ఓకేనా. పంక్చువేషన్ మార్క్స్ మీద క్వశ్చన్ ఇది. పిక్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ ద యూజ్ ఆఫ్ పంక్చువేషన్. ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అడుగుతుండు, కరెక్ట్ కాదు ఇన్కరెక్ట్ అడుగుతుండు. అంటే 3 కరెక్ట్ ఉంటాయి, ఒకటే ఇన్కరెక్ట్ ఉంటుంది. ఆ ఇన్కరెక్ట్ ఏంటో అడుగుతుండు అంతే, ఓకేనా. అసలు ఇప్పుడు చెప్పిందే వచ్చిందండి మళ్ళీ, ఓకేనా. యాజ్ ఇట్ ఈజ్ అదే. చూడండి, క్యాపిటల్స్ ఆర్ యూజ్డ్ టు బిగిన్ ఏ సెంటెన్స్. జనరల్గా క్యాపిటల్ లెటర్స్ ఒక కొత్త సెంటెన్స్ రాసేటప్పుడు, ఒక సెంటెన్స్ని ఫస్ట్ మనము మొదలు పెట్టేటప్పుడు క్యాపిటల్ లెటర్స్ తోటి రాస్తాం కదా. కాబట్టి మనకు ఇది కరెక్టే. తర్వాత ఇన్వర్టెడ్ కామాస్ ఆర్ యూజ్డ్ టు ఎన్క్లోజ్ ద ఎగ్జాక్ట్ వర్డ్స్ ఆఫ్ ఏ స్పీకర్ ఆర్ ఏ కొటేషన్. కొటేషన్ మార్క్స్ చెప్పేటప్పుడు మనము ఇన్వర్టెడ్ కామాస్ ఉపయోగిస్తామా లేదా? చూడండి ఇక్కడ షీ సెడ్, ఆమె ఏదో చెప్పింది. మరి ఆమె ఏదో చెప్పినప్పుడు ఆమె చెప్పిన వర్డ్స్ని మనం ఏం చేస్తాం? కొటేషన్ మార్క్స్ యూజ్ చేస్తాం కదా. కాబట్టి ఐ ఆమ్ గోయింగ్ అని చెప్పింది అనుకోండి ఆమె, వాటిని కొటేషన్ మార్క్స్లో పెడతాం. అంటే ఒక పర్సన్ మాట్లాడిన వర్డ్స్ని కొటేషన్ మార్క్స్లో పెడతాం జనరల్గా, ఎగ్జాక్ట్ వర్డ్స్ని. కాబట్టి ఇది మనకు కరెక్టే ఉంది, ఇన్వర్టెడ్ కామాస్ యూజ్ చేస్తాం. తర్వాత సి చూడండి ఒకసారి. కామా ఈజ్ యూజ్డ్ టు మార్క్ ద ఎండ్ ఆఫ్ ఏ డిక్లరేటివ్ ఆర్ ఇంపరేటివ్ సెంటెన్స్. ఇప్పుడే చెప్పిన ఇంపరేటివ్ సెంటెన్స్ ఎండింగ్లో మీకు ఏమొస్తుంది? ఫుల్ స్టాపా కామానా? ఫుల్ స్టాప్ వస్తుంది. ఇక్కడ ఏమన్నాడు? కామా యూజ్ చేస్తామంటుండు. రాంగా రైటా? రాంగ్. అంతే. ఎలాగా చెప్పిన క్వశ్చనే 2 మార్కులు. ఒకటే క్వశ్చన్ నాన్న, ఒకటే కాన్సెప్ట్, 2 మార్కులు. చూసారా ఎంత లింకింగ్ ఉందో ఇక్కడ? వీడు చెప్పింది ఇక్కడ ఆల్రెడీ ఎలాగనే చెప్పినా మీకు. ఫుల్ స్టాప్ తోటి ఎండ్ అవుద్ది. ఇంపరేటివ్ సెంటెన్స్ అయినా సరే, అసెప్టివ్ సెంటెన్స్ అయినా సరే, దేంతో ఎండ్ అవుతుంది? అసెప్టివ్ అన్నా డిక్లరేటివ్ అన్నా ఒకటే. డిక్లరేటివ్ సెంటెన్స్ అయినా సరే, నెక్స్ట్ ఇంపరేటివ్ సెంటెన్స్ అయినా సరే ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతుందండి. మరి ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఏమండు? కామా అంటుండు, కామాతో ఎండ్ అవుతుంది అంటుండు. కాబట్టి ఇది రాంగ్ కదా. ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అంటే ఇది తీసుకోవచ్చు కదా, ఒకటి ఆప్షన్ ఇదే ఆన్సర్ అయిపోతుంది. లాస్ట్ వన్ చెక్ చేద్దాం ఒకసారి. ద క్వశ్చన్ మార్క్ ఈజ్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ద ఫుల్ స్టాప్ ఆఫ్టర్ ఏ డైరెక్ట్ క్వశ్చన్. క్వశ్చన్ తర్వాత ఎప్పుడైనా సరే క్వశ్చన్ మార్కే కదా వాడేది. క్వశ్చన్ మార్క్ ఎక్కడ వాడతాం అంటుండు? క్వశ్చన్ తర్వాత అంటుండు. కాబట్టి మనకి ఇది రైటే. ఈ 3 స్టేట్మెంట్స్ రైటే, ఇది మాత్రమే ఇన్కరెక్ట్, రాంగ్ ఉంది. అడిగేది ఏంటి అక్కడ? ఇన్కరెక్టే కదా. కాబట్టి మనకు ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. అర్థమైందా? ఇప్పుడు మీకు ఏమర్థమైంది ఇక్కడ? సో అసలు డిక్లరేటివ్ సెంటెన్స్ తర్వాత అయినా సరే, ఇంపరేటివ్ సెంటెన్స్ తర్వాత అయినా సరే ఫుల్ స్టాప్ రావాలి, కామ రాకూడదు. దాన్ని బేస్ చేసుకుని వచ్చిన క్వశ్చన్. ఎవరి దగ్గరది కూడా అంతే సేమ్. అసలు డిక్లరేటివ్ సెంటెన్స్ అంటే ఏంటి? డిక్లరేటివ్ సెంటెన్స్ అంటే ఇన్ఫర్మేషన్ ఇస్తుందండి. నార్మల్ సెంటెన్స్లో ఐ ఆమ్ గోయింగ్, షీ ఈజ్ గోయింగ్, ఈ టెన్సెస్ ఉంటాయి కదా, అవన్నీ మనకు జనరల్గా డిక్లరేటివ్ సెంటెన్స్, వాటిని అసెప్టివ్ సెంటెన్స్ అంటాం. ఓకేనా? రైట్. ఎనీవే ఆప్షన్ 3. 4th క్వశ్చన్ చూడండి ఇక్కడ. ఇది మనకు డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ సంబంధించిన క్వశ్చన్. 4th క్వశ్చన్ చెప్పండి ఇంకా నాకు. కాల్ ద విట్నెస్, సెట్ ద జడ్జ్. జడ్జి చెప్పండి, ఏమని చెప్పండి? కాల్ ద విట్నెస్. రైట్. జాగ్రత్తగా చూసుకున్నాను. ఇక్కడ రిపోర్టింగ్ వర్బ్ ఇక్కడ ఉంది, సెడ్. ఓకేనా? ఇన్వర్టెడ్ కామర్స్ ఉన్న పార్ట్ ఏమో స్టార్టింగ్లో ఉంది. రైట్. సెట్ ద జడ్జ్. రైట్. చూడండి ఇక్కడ జనరల్ ఇది ముందు ఉండాలి, ఇది వెనుక ఉండాలి. కానీ ఇక్కడ మనకు ఇది వెనకిచ్చిండి, ఇది ఎట్లయినా వచ్చు వాడు. ఓకేనా? సెట్ ద జడ్జ్. ఫస్ట్ ఈ రిపోర్టింగ్ వర్బ్ ఎందులో ఉంది? సెడ్ అనేది మనకు ప్రెజెంటా పాస్టా? పాస్ట్. సెడ్ అనేది ఎందులో పాస్ట్ ఉంది. రైట్. కాబట్టి సెడ్ అనేది పాస్ట్లో ఉంది కాబట్టి సో చూడండి ఇక్కడ ద జడ్జ్ కమాండెడ్, ద జడ్జ్ రిక్వెస్టెడ్, ద జడ్జ్ అడ్జస్ కమాండ్స్. చూడండి సెడ్ అని ఆల్రెడీ అది పాస్ట్లో ఉంది. మరి అది పాస్ట్లో ఉన్నప్పుడు ఇది మళ్ళీ ప్రెజెంట్ ఎందుకండి? ప్రెజెంట్ అయితే రావద్దు కదా. కాబట్టి జడ్జ్ అడ్జస్ రాదు, జడ్జ్ కమాండ్స్ రాదు. పైన 2 ఆప్షన్స్. అది పాస్ట్లో ఉంది కాబట్టి ఇది కూడా పాస్ట్లోనే ఉండాలి మనకు. ప్రెజెంట్లో ఇస్తున్నవాడు కాబట్టి మనకు 2 ఆప్షన్స్ పోయినాయి. తర్వాత ద జడ్జ్ కమాండెడ్, ద జడ్జ్ రిక్వెస్టెడ్. మరి కమాండెడా రిక్వెస్టెడ్ అంటే ఒక్కసారి చూద్దాం. కాల్ ద ఫస్ట్ విట్నెస్ అన్నాడు. చూడండి రిక్వెస్టెడ్ ఎప్పుడు రావాలన్నా సరే ఇదేంటండి? ఇంపరేటివ్ సెంటెన్సే ఇది కూడా. కాల్ అంటే మనకు V1తో స్టార్ట్ అయింది కదా. ఇంపరేటివ్ సెంటెన్స్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? 2+V1 వాడాలి. 2+V1 2. ఓకేనా? 2+V1 వాడాలి. అంత కరెక్టే ఉంది, కానీ ఇక్కడే రాంగ్ ఉంది. ద జడ్జ్ కమాండెడా, ద జడ్జ్ రిక్వెస్టెడ్ అనేది క్వశ్చన్. ఇక్కడ ప్లీజ్ కానీ కైండ్లీ కానీ ఏమైనా కనిపిస్తున్నాయా? ఇంపరేటివ్ సెంటెన్స్లో ప్లీజ్ కానీ కైండ్లీ కానీ ఏమైనా వర్డ్స్ కనిపిస్తున్నాయా? ఏం లేవు అక్కడ. ప్లీజ్ కైండ్లీ ఏం లేవు. మీకు ఎప్పుడైతే ప్లీజ్ కానీ కైండ్లీ కానీ వర్డ్స్ ఉంటాయో అప్పుడు మాత్రమే మనము రిక్వెస్టెడ్ అనే పదం వాడాలి. మరి అక్కడ లేవు కదా, లేవు కాబట్టి రిక్వెస్టెడ్ ఎందుకు? తీసేయండి. కాబట్టి ఆన్సర్ ఏమొస్తుంది ఇక్కడ? ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. ఆప్షన్ ఎలిమినేషన్. అసలు ఎంత సింపుల్ క్వశ్చన్స్ తెలుసా ఎగ్జామ్లో మీకు వచ్చినవి. అందుకే మన క్లాసెస్ విన్న స్టూడెంట్స్ అందుకే 20+ స్కోర్ చేయగలిగారు. మీరు కూడా వినండి, అన్ని క్లాసెస్ వినండి యాప్లో, యూట్యూబ్లో. ఓకేనా? ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. పిక్ ద గ్రామాటికల్లీ కరెక్ట్ సెంటెన్స్.
ఇక చాలా చాలా ఇంపార్టెంట్ అండి, చాలా 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 కాన్సెప్ట్స్ ఉంటాయి ఇందులో, జాగ్రత్తగా చూసుకోండి. గ్రామాటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ అడుగుతుండే ఇందులో, ఓకేనా. గ్రామాటికల్గా కరెక్ట్ సెంటెన్స్ ఏంటి అడుగుతుండే. చూడండి ఇక్కడ, గోల్డ్ అండ్ సిల్వర్ ఈజ్ ప్రీషియస్ మెటల్స్. ఒకసారి ఇక్కడ చూడండి, ఈజ్ అట. చూడండి, ఈజ్ అనేది ఏంటిది నాన్న? సింగులర్. ఆర్ అనేది ఏంటిది నాన్న? ప్లూరల్. గోల్డ్ సిల్వర్ ఆర్ అంటామా, ఈజ్ అంటామా? గోల్డ్ అండ్ సిల్వర్ అండ్ తోటి కనెక్ట్ అయిపోయి ఉన్నప్పుడు రెండు డిఫరెంట్గా ఉంటే అప్పుడు ఏం చేస్తాం మనము? ఆర్ పెట్టాలి. డిఫరెంట్గా ఉన్నప్పుడు రెండు డిఫరెంట్ అన్నట్టే కదా ఇక్కడ. గోల్డ్ అండ్ సిల్వర్ ఆర్ ప్రీషియస్ మెటల్స్, రెండు వేరు వేరు కాబట్టి మనకు ఇది మనకు రైట్ ఉందా రాంగ్ ఉందా? రాంగ్ ఉంది కాబట్టి ఇది ఆన్సర్ కాదు. కరెక్ట్ స్టేట్మెంట్ అడుగుతుంది పైన. తర్వాత, ద క్వాలిటీ ఆఫ్ ద మ్యాంగోస్ వాజ్ నాట్ గుడ్. ఇది చెప్పండి, చాలామంది ఏం చేస్తారు తెలుసా? ఇది ఆన్సర్ బెటర్ చాలామంది. ద క్వాలిటీ ఆఫ్ ద మ్యాంగోస్ వాజ్ నాట్ గుడ్. సార్ మ్యాంగోస్ ప్లూరల్ కదా, వర్ ఉండాలి కదా, వజ్ ఉంది ఏంటి సార్ అని చెప్పేసి తప్పు ఉందని చెప్పేసి దీని ఆన్సర్ పెట్టరు. కానీ మనకు ఆన్సర్ ఇదే, ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఎట్లా సార్? ఎట్లా అంటే ఇక్కడ మ్యాంగోస్ గుడ్ ఆ బ్యాడ్ అని అంటలేడు, మ్యాంగోస్ యొక్క క్వాలిటీ గురించి మాట్లాడుతుండు. ద క్వాలిటీ ఆఫ్ ద మ్యాంగోస్, మ్యాంగోస్ యొక్క క్వాలిటీ వాజ్ నాట్ గుడ్. కాబట్టి సబ్జెక్ట్ మనకు మ్యాంగోస్ కాదు నాన్న, మ్యాంగోస్ యొక్క క్వాలిటీ సబ్జెక్టు. కాబట్టి ద క్వాలిటీ అంటే సింగులరా ప్లూరలా? సింగులర్. సింగులర్ కాబట్టి వజ్ రావాలా, వర్ రావాలా? వజే రావాలి. కాబట్టి ద క్వాలిటీ ఆఫ్ ద మ్యాంగోస్ వాజ్ నాట్ గుడ్. క్వాలిటీ అనేది మంచిగా లేదు, క్వాలిటీ అనేది సబ్జెక్ట్ కాబట్టి వాజ్ రావాలి. కాబట్టి మనకు ఇది మనకు కరెక్ట్ ఉందా, రైట్ ఉందా, రాంగ్ ఉందా? రైటే ఉంది కాబట్టి మనకి ఇదే ఆన్సర్. చాలామంది ఏం చేస్తారు, మ్యాంగోస్ ప్లూరల్ కాబట్టి వర్ రావాలనుకుంటున్నాను. సెంటెన్స్ మీనింగ్ అర్థం చేసుకోండి మీరు, ఓకేనా. మ్యాంగోస్ గుడ్డా బ్యాడ్ అని కాదు, మ్యాంగోస్ యొక్క క్వాలిటీ గురించి మాట్లాడుతుండు, ఓకేనా. కాబట్టి మనకు ఇది మనకు కరెక్టే అవుతుందండి. తర్వాత మిగతా చెక్ చేద్దాం, ఓకేనా. చూడండి ఇక్కడ, ద షిప్ విత్ ఇట్స్ క్రే వర్ లాస్ట్. మరి ఇది రైటా రాంగా చూద్దాం. షిప్, ఆ షిప్లో ఉన్న వాళ్ళు క్రే, ఓకేనా, వర్ లాస్ట్ అట. మరి ఇది రైటా రాంగా చూద్దాం. చూడండి, ఎప్పుడైనా సరే రెండు సబ్జెక్ట్స్ జాగ్రత్త చూడండి, విత్ కానీ, ఓకేనా, అలాంగ్ విత్ కానీ, నెక్స్ట్ వన్ యాజ్ వెల్ యాజ్ కానీ, ఓకేనా, టుగెదర్ విత్ కానీ, జాగ్రత్తగా చూడండి, చాలా ఇంపార్టెంట్. ఇవి ఆల్రెడీ ఎన్నోసార్లు ఎక్స్ప్లెయిన్ చేసిన మీకు. ఎప్పుడైతే మనకు రెండు సబ్జెక్ట్స్ వీటితో జాయిన్ అయిపోయినాయి అనుకోండి, విత్ తోటి కానీ, అలాంగ్ విత్ తోటి కానీ, యాజ్ వెల్ యాజ్ తోటి కానీ, టుగెదర్ విత్ తోటి కానీ, మేజర్గా 4 ఉంటాయి, ఇంకా చాలా ఉంటాయి, మేజర్గా అయితే 4. వీటితోటి మనకు రెండు సబ్జెక్ట్స్ జాయిన్ అయిపోయినాయి అనుకోండి, అప్పుడు వెర్బ్ అనేది ఏ సబ్జెక్ట్ ప్రకారం ఉండాలి? వెర్బ్ అనేది ఏ సబ్జెక్ట్ ప్రకారం ఉండాలి అంటే ఫస్ట్ సబ్జెక్ట్ ప్రకారం ఉండాలి. ఏ సబ్జెక్ట్ ప్రకారం ఉండాలండి? ఫస్ట్ సబ్జెక్ట్ ప్రకారం ఉండాలి. ఫస్ట్ సబ్జెక్ట్ ప్రకారం మాత్రమే ఉండాలి. కాబట్టి ఫస్ట్ క్రే అనేది రెండు ఉన్నాయి ఇక్కడ, కానీ రెండింటిని పరిగణించడం తీసుకోకూడదు. ఫస్ట్ సబ్జెక్ట్ ఏంటిది ఇక్కడ? షిప్. ద షిప్ అంటే సింగులరా ప్లూరలా? సింగులర్. సింగులర్ కాబట్టి వజ్ వాడాలా, వర్ వాడాలా? వజ్. ద షిప్ వజ్ అనాలి. వజ్ అనేది సింగులర్, వర్ అనేది ప్లూరలే కదా. మరి ఇప్పుడు షిప్ అంటే ఒకటే సింగులరే కదా, కాబట్టి సింగులర్ వెర్బే వాడాలి, వజ్ ఉండాలి. వర్ ఉంది ఎక్కడ? రాంగ్, ఓకేనా. కాబట్టి ద షిప్ వాజ్ లాస్ట్, ఓకేనా. సో మనకి ఇది రాంగ్ ఉంది కాబట్టి ఇది మనకు ఆన్సర్ కాదు, ఓకేనా. మీకు వచ్చిన ఎగ్జాంపుల్ రాయిస్తా చూడండి. షీ యాజ్ వెల్ యాజ్ హర్ పేరెంట్స్. ఇది చెప్పండి నాకు. షీ యాజ్ వెల్ యాజ్ హర్ పేరెంట్స్ ఈజ్ గోయింగా ఆర్ గోయింగా? ఇది చాలామంది ఆన్సర్ రాంగే పెడతారు. షీ యాజ్ వెల్ యాజ్ హర్ పేరెంట్స్ ఈజ్ గోయింగా ఆర్ గోయింగా? ఓకేనా. చాలామంది ఏమైనా పెడతారు అంటే ఆర్ గోయింగ్ అని ఆన్సర్ పెడతారు నాన్న, కానీ మనకు ఆర్ గోయింగ్ కాదు, ఈజ్ గోయింగ్ ఈజ్ ద ఆన్సర్. ఎందుకు సార్? ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, చూడండి, యాజ్ వెల్ యాజ్ షీ ఉంది, ఆమె పేరెంట్స్ కూడా ఉన్నారు. రెండు సబ్జెక్ట్స్ ఎప్పుడైతే యాజ్ వెల్ యాజ్ తోటి కానీ, అలాంగ్ విత్ తోటి కానీ, టుగెదర్ విత్ తోటి కానీ, విత్ తోటి కానీ కనెక్ట్ అయిపోయి ఉన్నాయి అనుకోండి, అప్పుడు వెర్బ్ అనేది ఏ సబ్జెక్ట్ ప్రకారం ఉండాలి? ఫస్ట్ సబ్జెక్ట్ ప్రకారం మాత్రమే ఉండాలి. కాబట్టి మనకు షీ ఈజా ఆరా? ఈజ్. కాబట్టి మనకు ఆప్షన్ ఈజ్ ద ఆన్సర్. అండ్ వేర్, మళ్ళా అండ్ తోటి వచ్చినప్పుడు ఇద్దరిని పరిగణలోకి తీసుకుంటాం. ఇద్దరు సేమ్ అయితే ఒకరు ఎలా తీసుకుంటాం, ఇద్దరు డిఫరెంట్గా ఉంటే మాత్రం అది. అండ్ వేరు, ఈ యాజ్ వెల్ యాజ్ ఈ కాన్సెప్ట్ వేరు, ఓకేనా. కాబట్టి ఒకసారి సెకండ్ లాస్ట్ వన్ చూడండి ఇక్కడ. హీ అండ్ ఐ వాజ్ ప్లేయింగ్. హీ అండ్ ఐ అంటే అతడు మరియు నేను, అతడు మరియు నేను, ఓకేనా. అతడు మరియు నేను అంటే ఇద్దరు ఉన్నాం ఇక్కడ. చూడండి, యాజ్ వెల్ యాజ్, అలాంగ్ విత్, టుగెదర్ విత్, అవి వేరు, అండ్ వేరు నాన్న, రైట్. హీ అండ్ ఐ అంటే మీనింగ్ ఏంటి ఇక్కడ? అతడు మరియు నేను. మరి ఇద్దరం ఉన్నాం కాబట్టి ఇక్కడ సో అండ్ తోటి ఆ రూల్ అప్లికబుల్ కాదు. ఓన్లీ యాజ్ వెల్ యాజ్, అలాంగ్ విత్, టుగెదర్ విత్ వీటితోటి మాత్రమే ఫస్ట్ సబ్జెక్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఇక మనకు రూల్ ఏం అప్లికబుల్ కాదు. కాబట్టి మనకు ఆన్సర్ వస్తుంది హీ అండ్ ఐ. ప్లూరల్ ఉన్నాం కదా, ఇద్దరం ఉన్నాం కదా,
వాస్ ప్లేయింగా వర్ ప్లేయింగా వర్ ప్లేయింగ్ అనాలి. కానీ ఇక్కడ ఏముంది వాస్ ప్లేయింగ్ అని ఉంది కాబట్టి ఇది కూడా రాంగే మనకు. సో మనకు రైట్ ఉన్నది, రైట్ ఉన్న ఆప్షన్ ఏంటిది ఇక్కడ ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ బి. నెక్స్ట్ కాన్సెప్టే మొత్తం. కాన్సెప్ట్ వచ్చింది అంటే అయిపోయినట్టే అండి. ఓకేనా, ఒక్కసారి కాన్సెప్ట్ ఎంచుకుంటే అయిపోతుంది. ఆర్థమెటిక్లో ఎలా కాన్సెప్ట్స్ ఉంటాయో, రీజనింగ్లో ఎలా కాన్సెప్ట్స్ ఉంటాయో, ఇంగ్లీష్లో కూడా అలా కాన్సెప్ట్స్ ఉంటాయి. మీరు కాన్సెప్ట్స్ నేర్చుకుంటే అయిపోయినట్టే. పెన్ను పేపర్ కూడా అవసరం లేదు. ఓకేనా, ఇప్పుడు ఈ క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి. మై పాకెట్ హ్యాస్ బీన్ పిక్డ్. దిస్ సెంటెన్స్ కెన్ ఆల్సో బి ఎక్స్ప్రెస్డ్ యాజ్. మీరు చూడండి, ఇలాంటి మోడల్ క్వశ్చన్ మన యాప్లో ఉన్నాయి, మన బుక్లో కూడా ఉన్నాయండి. ఓకేనా, ఇక్కడ ఏమవుతుందో తెలుసా, సెంటెన్స్ని ఇంకా ఏ విధంగా రాస్తామంటే ఇది మనకు యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్కు బేస్ చేసుకుని వచ్చిన క్వశ్చన్. ఓకేనా, యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ని బేస్ చేసుకుని వచ్చిన క్వశ్చన్. చాలా 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 సింపుల్ అండి యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్. ఓకేనా, మీకు చెప్తా చూడండి. ఫస్ట్ అసలు యాక్టివ్ వాయిస్ అంటే స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్తో స్టార్ట్ అవుద్ది, ఆబ్జెక్ట్తో ఎండ్ అవుద్ది నాన్న. ప్యాసివ్ వాయిస్ అంటే స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే ఆబ్జెక్ట్తో స్టార్ట్ అవుతుంది, బై సబ్జెక్ట్తో ఎండ్ అవుతుంది. ఇది యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ ఫస్ట్ డిఫరెన్స్. నేను ఆల్రెడీ మొన్న యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్కి సంబంధించి కాన్సెప్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిన, వెళ్ళి ఆ వీడియో చూడండి. మీరు లేని వాళ్ళు, చూడని వాళ్ళు మొత్తం చూసుకోండి అవి. రైట్, సబ్జెక్ట్ అంటే యాక్షన్ చేసేవాళ్ళు, ఆబ్జెక్ట్ అంటే యాక్షన్ అనుభవించే వాళ్ళు. సెంటెన్స్లో స్టార్టింగ్లో సబ్జెక్ట్, ఎండింగ్లో ఆబ్జెక్ట్ వస్తే ఇది మనకి యాక్టివ్ వాయిస్. సెంటెన్స్లో స్టార్టింగ్లో ఆబ్జెక్ట్, ఎండింగ్లో బై సబ్జెక్ట్ వస్తే ఇది ప్యాసివ్ వాయిస్. అయితే చూడండి క్లియర్గా, ప్రతి సెంటెన్స్లో ప్రతి యాక్టివ్ వాయిస్లో ఆబ్జెక్ట్ ఉండాల్సిన అవసరం లేదు, ప్రతి ప్యాసివ్ వాయిస్లో బై సబ్జెక్ట్ ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఓకేనా, రైట్. అయితే ఇక్కడ మనం ఆప్షన్ చూద్దాం. ఇంకో పాయింట్ ఏంటంటే మీరు ఎప్పుడైనా సరే ప్యాసివ్ వాయిస్లో ఏ స్ట్రక్చర్ రాసుకోవాలి అంటే బీ ఫామ్ ప్లస్ V3 స్ట్రక్చరే ఉండాలి నాన్న. ఓకేనా, ఒక సెంటెన్స్ చూడండి ఇక్కడ ఇంకో పాయింట్, ఒక సెంటెన్స్ యాక్టివ్ వాయిస్లో ఉందా ప్యాసివ్ వాయిస్లో ఉందా ఎట్లా తెలుసుకుంటాము అంటే ఎప్పుడైతే సెంటెన్స్లో బీ ఫామ్ ప్లస్ V3 ఉందనుకోండి, బీ ఫామ్ ప్లస్ V3 ఉంటే అది ప్యాసివ్ వాయిస్. బీ ఫామ్స్ అంటే ఏంటి సార్ అసలు? బీ రాస్తా చూడండి, బీ, బీన్, బీయింగ్, తర్వాత యామ్, ఈజ్, ఆర్, తర్వాత వాజ్, వర్, అంతే. ఇవి బీ ఫామ్స్ అండి. ఎప్పుడైతే మనకు సెంటెన్స్లో బీ ఫామ్స్ వచ్చి ఏదో ఒక బీ ఫామ్ వచ్చి ప్లస్ V3 ఓకేనా, V3 వస్తే, V3 ఫామ్ తెలుసు కదా, V1 V2 V3లలో V3 ఫామ్, రైట్. బీ ఫామ్ ప్లస్ V3 ఫామ్ ఉంటుందో అది మనకు ప్యాసివ్ వాయిస్ అనమాట. ఓకేనా, బీ ఫామ్ ప్లస్ V3 ఉంటే ప్యాసివ్ వాయిస్, బీ ఫామ్ ప్లస్ V3 లేకపోతే యాక్టివ్ వాయిస్. ఏ సెంటెన్స్ ప్యాసివ్ వాయిస్లో ఉంది, ఏ సెంటెన్స్ యాక్టివ్ వాయిస్ ఉన్నదో మీరు ఏం చేయాలి తెలుసు, అప్పుడు సింపుల్గా బీ ఫామ్ ప్లస్ V3 ఉందా ప్యాసివ్ వాయిస్, బీ ఫామ్ ప్లస్ V3 లేదా యాక్టివ్ వాయిస్, అంతే. ఓకేనా, అయితే ఇక్కడ యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్కి లేకపోతే ప్యాసివ్ వాయిస్ నుంచి యాక్టివ్ వాయిస్కి మార్చాలి. ఫస్ట్ ఇచ్చిన సెంటెన్స్ ఎందులో ఉంది, హ్యాస్ బీన్ పిక్డ్. బీన్ పిక్డ్ అంటే ఇచ్చింది మనకి యాక్టివ్ వాయిస్లో ఉందా ప్యాసివ్ వాయిస్లో ఉందా, ప్యాసివ్ వాయిస్లో ఉంది. బీన్ పిక్డ్ అంటే బీ ఫామ్ ప్లస్ V3 కదా, బీ ఫామ్ ప్లస్ V3 అంటే ఏ వాయిస్లో ఉంది, ఇది ప్యాసివ్ వాయిస్లో ఉంది. మరి ఇది ప్యాసివ్ వాయిస్లో ఉంది కాబట్టి మరి దాన్ని మార్చాల్సింది దేంట్లోకి, యాక్టివ్ వాయిస్లోకి మార్చాలి కదా, యాక్టివ్ వాయిస్లోకి మార్చాలి. ఓకేనా, యాక్టివ్ వాయిస్లోకి మార్చాలి కాబట్టి ఒకసారి జాగ్రత్తగా చూడండి. యాక్టివ్ వాయిస్లో అయితే బీ ఫామ్ ప్లస్ V3 ఉండకూడదు కదా. ఆప్షన్ చెక్ చేద్దాం ఒకసారి చూడండి. హ్యాస్ బీన్ పిక్డ్, ఈజ్ పిక్డ్ అట. ఒకసారి ఈ రెండు ఆప్షన్ చూడండి మీరు, రెండు ఆప్షన్ చూడండి. మనకు కావాల్సింది యాక్టివ్ వాయిస్, మరే ఆల్రెడీ ప్యాసివ్ వాయిస్ కాబట్టి బీ ఫామ్ ప్లస్ V3 ఉంది. మరి మనం మార్చాల్సింది యాక్టివ్ వాయిస్లోకి. యాక్టివ్ వాయిస్లో బీ ఫామ్ ప్లస్ V3 ఉంటుందా, ఉండదు. కాబట్టి ఈ రెండు ఆప్షన్స్ పోయినాయి. ప్యాసివ్ వాయిస్ సెక్షన్లు ఇచ్చింది మళ్ళీ మనకు ఈ చిన్న పాయింట్ తెలిస్తే ఆప్షన్స్ పోయినాయి రెండు. బీ ఫామ్ ప్లస్ V3 అనేది ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చరు, బీ ఫామ్ ప్లస్ V3 లేకపోతే యాక్టివ్ వాయిస్ స్ట్రక్చరు. ఇచ్చింది ఎందులో ఉంది, ప్యాసివ్ వాయిస్లో ఉంది. ఎందులోకి మార్చాలి, యాక్టివ్ వాయిస్లోకి మార్చాలి. యాక్టివ్ వాయిస్లో అయితే బీ ఫామ్ ప్లస్ V3 ఉండకూడదు కదా, ఉన్నాయి కాబట్టి రెండు పోయినాయి అంతే. ఓకేనా, మిగతా నెక్స్ట్ ఆప్షన్, నెక్స్ట్ మీద రెండు చూద్దాం. ఏముంది, డి ఉంది. మై ప్యాకెట్ హ్యాస్ పిక్డ్ సమ్వన్ హ్యాస్ పిక్డ్ మై పాకెట్. చెప్పండి, ఎవరో నా పాకెట్ని దొంగిలించారంటామా, లేకపోతే నా పాకెటే ఎవరినో దొంగిలించిందంటామా? ఎవరో ఒక పర్సన్ నా పాకెట్ని దొంగిలించారు కాబట్టి యాక్టివ్ వాయిస్ అంటే సబ్జెక్ట్తో స్టార్ట్ అవుతుంది. దొంగిలించేవాడే కదా సబ్జెక్ట్. అక్కడ పాకెట్ అయితే సబ్జెక్ట్లో యాక్ట్ చేయదు, ఆబ్జెక్ట్ అది. పాకెట్ అనే దాని మీద యాక్షన్ జరుగుతుంది, సో ఆబ్జెక్ట్ అది. కంపల్సరీ ఒక పర్సన్ అనేవాడు సబ్జెక్ట్లో ఉంటాడు కాబట్టి ఇక్కడ సో మనకు ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్. ఆప్షన్ డి. ఓకేనా, ఇది మనకి ఎట్లా ఆన్సర్ కాదు. సో ఆప్షన్ డి అనేది మనకు ఆన్సర్ అవుతుంది అంట, ఆప్షన్ డి అంతే.
యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్. ఎంత సింపుల్ అండి ఇది. నెక్స్ట్ వన్, ఐడెంటిఫై ద పార్ట్ విత్ ఎన్ ఎర్రర్ ఇన్ ద గివెన్ సెంటెన్స్. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కాబట్టి ఇంత టైం పడుతుంది. చూడండి, ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా మీకు డీటెయిల్గా, అందుకే ఇంత టైం పడుతుంది. ఓకేనా, ఎందుకంటే మీకు కాన్సెప్ట్ నేర్చుకోవాలి అంతే. ఓకేనా, చూడండి ఇక్కడ ఎర్రర్, స్పాటింగ్ ఎర్రర్ అడుగుతున్నాను అన్న. చూడండి, ద బాయ్ ఫెల్ట్, ఇది కరెక్టే, సబ్జెక్ట్ ప్లస్ V2. దట్ ఓకే, హీ వుడ్ హ్యాజ్ నాట్ అట. చూడండి, ఇక్కడ వుడ్ హ్యావ్ అంటామా, వుడ్ హ్యాజ్ అంటామా చెప్పండి. వుడ్ హ్యావ్ అంటామా, వుడ్ హ్యాజ్ అంటామా అంటే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకున్నానా, వుడ్ హ్యావ్ ఉంటుంది కానీ వుడ్ హ్యాజ్ ఉండదు. ఓకేనా, ఐ వుడ్ హ్యావ్, ఐ కుడ్ హ్యావ్, ఐ మైట్ హ్యావ్, ఐ మస్ట్ హ్యావ్, అంతేగాని ఐ వుడ్ హ్యాజ్, ఐ కుడ్ హ్యాజ్ ఉండదు. వుడ్ తర్వాత, కుడ్ తర్వాత, మైట్ తర్వాత, మస్ట్ తర్వాత, షుడ్ తర్వాత మనకు హ్యావ్ రావాలి, హ్యాజ్ రాకూడదు. కాబట్టి వుడ్ హ్యాజ్ అని ఇచ్చాడు. సో ఇది మనకు రాంగ్ కాబట్టి హ్యాజ్ నాట్ అనేది రాంగ్. సో మనకు అప్పుడు సి పార్ట్లో ఎర్రర్ ఉంది కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. సి పార్ట్ అనేది ఆప్షన్ ఇచ్చినప్పుడు చూసుకోండి, కొన్నిసార్లు సి అనేది ఏ ఆప్షన్లో ఇస్తాడు, డి అనేది ఏ ఆప్షన్లో ఇస్తాడు, సి అనేది డి ఆప్షన్లో ఇస్తాడు, అది కూడా చూసుకోండి. సో మనకు ఎనీ ఆన్సర్ ఏమొస్తుంది, ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. మిస్డ్, చూడండి హ్యావ్ పెడితే హ్యావ్ ప్లస్ V3నే కదా రావాల్సింది, ఇక్కడ మొత్తం కరెక్టే ఉంది, ఇక్కడ ఎర్రర్ ఉంది కాబట్టి ఆప్షన్ సి. నెక్స్ట్ 8th క్వశ్చన్ చూడండి, ఇక్కడ 8th క్వశ్చన్ ఏమడుతుండు, హీ అటెండ్స్ స్కూల్ స్పొరాడికల్లీ. హీ అటెండ్స్ స్కూల్ స్పొరాడికల్లీ. ఐడెంటిఫై ద యాంటనిమ్ ఫర్ ద వర్డ్ స్పొరాడికల్లీ. స్పొరాడికల్లీ అంటే ఏంటిది నాన్న, అప్పుడప్పుడు అని. రెగ్యులర్గా వెళ్ళాడు వాడు, అప్పుడప్పుడు వెళ్తాడు అనమాట. ఓకేనా, ఇర్రెగ్యులర్గా వెళ్తాడు అనమాట, ఇర్రెగ్యులర్ ఇంటర్వెల్స్ అంటాం. ఓకేనా, ఇక్కడ స్పొరాడికల్ అంటే అక్కడెక్కడ, అప్పుడప్పుడు అని. మరి అప్పుడప్పుడు అనే దానికి ఆపోజిట్ వర్డ్ ఏంటిది, యాంటనిమ్. యాంటనిమ్ అంటే ఏంటి, మనకు ఆపోజిటే కదా. ఓకేనా, ఆపోజిట్ కాబట్టి సో అప్పుడప్పుడు అనే దానికి ఆపోజిట్ ఏంటి, రెగ్యులర్గా వెళ్ళడం. అప్పుడప్పుడు వెళ్తాడు దానికి ఆపోజిట్ ఏంటి, రెగ్యులర్గా వెళ్ళడమే కదా. బట్ మనకు ఆన్సర్ వస్తుంది రెగ్యులర్లీ. అకేషనల్లీ అన్నా అప్పుడప్పుడే, రేర్లీ అన్నా ఇది నెగిటివే, ఇంటర్మీడియట్లీ అన్నా కానీ ఇది కూడా మనకు నెగిటివే. అప్పుడప్పుడు ఓకేనా, రెగ్యులర్గా వెళ్ళడం అనమాట దానికి ఆపోజిట్. కాబట్టి ఆప్షన్ ఏ. 9th క్వశ్చన్, వి డాష్ అవే ఓల్డ్ క్లోత్స్ అండ్ బై న్యూ వన్స్. చూడండి, ఇది మనకి ఏంటంటే వర్డ్స్ ఆఫ్ అండ్ కన్ఫ్యూజ్డ్ అండి. వి డాష్ అవే ఓల్డ్ క్లోత్స్ అండ్ బై న్యూ వన్స్. చూడండి, వి కోస్టా, కాస్టా, క్యాస్టా, క్యాస్టా. క్యాస్ట్ అంటే కులము, ఇది మనకు ఆన్సర్ కాదు. కాస్ట్ అంటే ప్రైజ్, ఇది కూడా మనకు ఆన్సర్ కాదు. కోస్ట్ అంటే కోస్టల్ ఆంధ్ర అంటాం కదా, కోస్ట్ అంటే తీరం, ఇది కూడా మనకు ఆన్సర్ కాదు నాన్న. ఏమంటామంటే క్యాస్ట్ అవే. ఓకేనా, క్యాస్ట్ అవే అంటే జనరల్ మీనింగ్ ఏంటంటే వాటిని వదిలేయడం అన్నమాట, పడేయడం అన్నమాట. వి క్యాస్ట్ అవే ఓల్డ్ క్లోత్స్ అండ్ బై న్యూ వన్స్. ఓకేనా, మేము సో పాత బట్టలని, ఓకేనా, పాత బట్టలని వదిలేసి పడేసి సో కొత్త వాటిని కొంటాము అని. కాబట్టి మనకు ఏమొస్తుంది ఆన్సర్, ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. చూడండి, కామన్ సెన్స్ ఇది. ఓకేనా, సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, 10th క్వశ్చన్ చూడండి ఇక్కడ. ఏ పర్సన్ who specializes in the statistical study and analysis of elections and voting patterns. చెప్పండి ఏమంటాం, ఏ పర్సన్ అయితే స్టాటిస్టికల్ స్టడీ, ఎలక్షన్ స్టాటిస్టికల్ స్టడీ, ఓటింగ్ ప్యాటర్న్స్ చూసుకుంటారు, స్పెషలైజ్ ఉంటారు, వాళ్ళని ఏమంటాం, పొలిటికల్ ఎనాలిస్టా, సెఫాలజిస్టా, సోషియాలజిస్టా, లేకపోతే ఫ్యూచరిస్టా, ఏమంటాం చెప్పండి, సెఫాలజిస్ట్ అంటాం. సెఫాలజిస్ట్ అంటే స్టాటిస్టికల్ డేటా, ఓకేనా, ఓటింగ్ ప్యాటర్న్స్ మొత్తం చూసుకున్నామని సెఫాలజిస్ట్ అంటాం. పొలిటికల్ అనలిస్ట్ అంటే ఎవరు, పొలిటికల్ అనలిస్ట్ అంటే ఏంటంటే పాలసీస్ గురించి చూసుకుంటాడు అనమాట, పాలసీస్, డెవలప్మెంట్, పార్టీస్, ఓకేనా, వీటి గురించి చూసుకుంటాడు. ఓకేనా, అదేమో ఎలక్షన్స్ డేటా, ఓకేనా, స్టాటిస్టికల్ స్టడీ మొత్తం చూసుకుంటే సెఫాలజిస్ట్ అంటాం. ఫ్యూచరిస్ట్ అంటే ఎవరండి, ఫ్యూచరిస్ట్ అంటే సో ఫ్యూచర్ని ప్రెడిక్ట్ చేస్తూ ఉంటారు అనమాట. ఓకే, అతను మనం ఫ్యూచరిస్ట్ అంటాం, రైట్. నెక్స్ట్ సోషాలజిస్ట్ అంటే ఎవరండి, సోషాలజిస్ట్ అంటే ఏంటంటే ఎవరంటే హ్యూమన్ సొసైటీ ఉంటుంది కదా, సో దాని గురించి స్టడీ చేస్తూ ఉంటాడు, డెవలప్మెంట్ ఎట్లా అని చెప్పి స్టడీ చేస్తూ ఉంటాడు, అతనే సోషాలజిస్ట్ అంటాం. ఓకే, ఎనీవే ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. 11th క్వశ్చన్, హీ డిస్పైజ్డ్ హిమ్సెల్ఫ్ ఫర్ బీయింగ్ సచ్ ఏ కోవర్డ్. చూడండి ఇక్కడ, హీ డిస్పైజ్డ్ హిమ్సెల్ఫ్ అట. కోవర్డ్ అంటే ఎవడండి, పిరికివాడు. ఓకేనా, ఫియర్ఫుల్, బాగా భయపడేవాడిని ఏమంటాం మనం, కోవర్డ్ అంటాం. ఫియర్ఫుల్ అనమాట, ప్యానిక్ అయిపోతూ ఉంటారు అనమాట. ఓకేనా, ప్యానిక్ అంటే భయపడడం అనమాట, రైట్. కోవర్డ్ అంటే పిరికివాడు, కోవర్డ్ అంటే ఎవరు, పిరికివాడు అనమాట, రైట్. అయితే ఇక్కడ హీ డిస్పైజ్డ్ హిమ్సెల్ఫ్, చూస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ డిస్పైజ్డ్. చూడండి, అతడు పిరికివాడు కాబట్టి అతడే అసహించుకుంటాడు అని. ఓకేనా, హీ డిస్పైజ్డ్ హిమ్సెల్ఫ్, అతడే అసహించుకుంటాడు. అందుకే రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ వస్తుంది ఇక్కడ. సబ్జెక్ట్ అతడే, ఆబ్జెక్ట్ కూడా అతడే అసహించుకుంటాడు. సబ్జెక్ట్ వాడే, ఆబ్జెక్ట్ కూడా వాడే కదా, అప్పుడు ఆబ్జెక్ట్ ప్లేస్లో రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ యూజ్ చేసుకోవాలి. ఈ సెల్ఫ్ ఉంటుంది కదా, మై సెల్ఫ్, అవర్ సెల్ఫ్స్,
హిమ్సెల్ఫ్, హర్సెల్ఫ్, దెమ్సెల్స్, ఓకేనా, ఇట్ సెల్ఫ్, ఇవన్నీ మనం రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అంటాం. ఓకే, అయితే ఇక్కడ డిస్పైజ్డ్ అంటే మీనింగ్ ఏంటంటే అసహించుకోవడం అనమాట, నచ్చకపోవడం అనమాట, రైట్. అయితే డిస్పైజ్డ్ అనే దానికి మీనింగ్ ఏమొస్తుంది అంటుండండి. రెలిష్డ్ అంటే ఏంటండి, గ్రేట్ ఎంజాయ్మెంట్ అంటాం, ఇది మనకు ఆన్సర్ కాదు. ఓకేనా, డిజైర్డ్ అంటామా లేదు. వెనరేటెడ్ అంటే ఏంటండి, సో గ్రేట్ రెస్పెక్ట్ అనమాట, రెస్పెక్ట్ తోటి ట్రీట్ చేయడం వెనరేటెడ్ అంటే, అది కూడా మనకు ఆన్సర్ కాదు. సో మనకు డిస్పైజ్డ్ అంటే డిటెస్టెడ్, డిటెస్ట్ చేయడం అంటే మీనింగ్ ఏంటండి, హేట్ చేయడం అనమాట. ఓకేనా, డిటెస్ట్ చేయడం అంటే మీనింగ్ ఏంటి, హేట్ చేయడం. కాబట్టి డిస్పైజ్డ్ అన్నా, డిటెస్టెడ్ అన్నా, హేటెడ్ అన్నా సేమ్ మీనింగ్ వస్తుంది. కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్, ఆప్షన్ డి. నెక్స్ట్ 12th క్వశ్చన్, ఐడెంటిఫై ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. స్పెల్లింగ్ అనేది కరెక్ట్ ఉన్న వర్డ్ ఏంటో అడుగుతుండు. ఈ వర్డ్ అయితే ఎన్నోసార్లు చెప్పినాయి మీకు ఎగ్జామ్లో, ప్రీవియస్ పేపర్స్ ఎక్స్ప్లెనేషన్ చేసేటప్పుడు చాలాసార్లు చెప్పిన ఈ వర్డ్స్. అక్కరెన్స్, చూడండి అక్కర్ అన్నప్పుడేమో డబల్ సి ఉంటుంది, సింగిల్ ఆర్ ఉంటుంది. కానీ అక్కరెన్స్ అన్నప్పుడు చూడండి ఇక్కడ డబల్ ఆర్ వస్తుంది, అప్పుడు డబల్ ఆర్ దిగిపోతుంది అంతే. ఓకేనా, ఓసిసియుఆర్, ఓసిసియుఆర్, ఓకేనా, ఓసిసియుఆర్, డబల్ ఆర్ ఉండాలి కదా, సింగిల్ ఆర్ ఉంది కాబట్టి ఆప్షన్ పోయింది. తర్వాత ఆర్ఈఎన్సిఈ ఉండాలి, ఆర్ఏ ఉంది కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు. ఆర్ఈఎన్సిఈ, ఆర్ఈఎన్ఎస్సి, ఎస్ ఉంటుంది అక్కడ ఉండదు కాబట్టి మనకు ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్, ఆప్షన్ ఏ. చూడండి అన్ని పేపర్స్ అన్నీ చూడండి, మీకు అప్పుడు అర్థమవుతుందండి. ఓకేనా, అయితే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని బేస్ చేసుకుని వచ్చిన క్వశ్చన్. ఈ క్వశ్చన్ కూడా జాగ్రత్త చూడండి. దేర్ వర్ స్నోమెన్, స్నో డాగ్స్ అండ్ ఏ డాష్ ఇగ్లూ, అండ్ ఏ డాష్ ఇగ్లూ. కమాడిటీ ఇగ్లూనా, కమాడియస్ ఇగ్లూనా, కమాడిటీస్ ఇగ్లూనా, నెక్స్ట్ కమాడియస్లీ ఇగ్లూనా. చెప్పండి. ఇప్పుడు ఆర్టికల్ ఉంది, ఇక్కడేమో నౌన్ ఉంది, ఇగ్లూ అనేది నౌన్. మరి ఆర్టికల్కు నౌన్కు మధ్యలో ఒక వర్డ్ రావాలి, ఆ వర్డ్ ఏమవుతుందో చెప్పండి. ఓకేనా, చూడండి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. జనరల్గా మనము ఇక్కడ జాగ్రత్త చూడండి, ఏ బాయ్, నెక్స్ట్ వన్ ఏ క్లెవర్ బాయ్. ఓకేనా, నెక్స్ట్ వన్ ఏ వెరీ క్లెవర్ బాయ్. చూడండి చాలా చాలా సింపుల్ అండి. మీకు ఇది ఆల్రెడీ చెప్పాను కూడా నేను, మన ఆర్టికల్స్ అనే టాపిక్లో కూడా డిస్కస్ చేశాను నేను. జనరల్గా ఒక ఆర్టికల్ అనేది దేనికోసం వస్తుంది, ఒక ఆర్టికల్ అనేది ఒక నౌన్ కోసం వస్తుంది. ఆర్టికల్స్ యూజ్ చేసాం అంటే నౌన్స్ ఉండాలి కంపల్సరీ లాస్ట్లో. అయితే ఆర్టికల్ పక్కనే నౌన్ ఉంటుంది, ఫస్ట్ ప్యాటర్న్ ఇది ఏ బాయ్. ఒకవేళ బాయ్ని మోడిఫై చేయాలి అనుకోండి, అప్పుడు బాయ్ అంటే నౌన్ కదా, నౌన్ని మోడిఫై చేసే వర్డ్ ఎక్కడ వస్తుంది, ఆ నౌన్ ముందే వస్తుంది. అంటే ఆ ఆర్టికల్కు నౌన్కు మధ్యలో వస్తుంది. ఎలాంటి బాయ్, క్లెవర్ బాయ్. అప్పుడు ఏమొస్తుంది, ఏ క్లెవర్ బాయ్. అంటే ఆర్టికల్ ఇక్కడ ఉంది, నౌన్ ఇక్కడ ఉంది. సో ఆర్టికల్కి నౌన్కి మధ్యలో ఒక వర్డ్ వచ్చింది అంటే అదేంటి చెప్పండి మనకు, అడ్జెక్టివ్. అదేంటిది, అడ్జెక్టివ్ అన్నమాట. ఏంటి క్లెవర్ అనేది మనకు అడ్జెక్టివా కాదా, అడ్జెక్టివ్ అన్నమాట. నెక్స్ట్ మళ్ళీ ఏ వెరీ క్లెవర్ బాయ్. కొంచెం క్లెవర్నే మోడిఫై చేస్తుంది ఇక్కడ వెరీ అనేది. సో వెరీ అనేది ఏమవుతుంది మనకు, అప్పుడు యాడ్వర్బ్ అవుతుంది. కాబట్టి మనకి ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే ఆర్టికల్ ప్లస్ నౌన్ ఇదొకటి, తర్వాత ఆర్టికల్ ప్లస్ అడ్జెక్టివ్ ప్లస్ నౌన్, తర్వాత ఆర్టికల్ ప్లస్ అడ్వర్బ్ ప్లస్ అడ్జెక్టివ్ ప్లస్ నౌన్ అనమాట. ఇవి ఎన్ని ప్యాటర్న్, 3 ప్యాటర్న్స్ ఉంటాయి. ఓకే, అయితే మరి ఇప్పుడు ఇది ఏ ప్యాటర్ను, ఆర్టికల్ ఉంది, ఇక్కడ ఒక నౌన్ ఉంది, మరి ఒకటే వర్డ్ ఉంది కాబట్టి ఈ వర్డ్ కంపల్సరీ మనకి ఏమవుతుంది, నౌన్ మోడిఫై చేసే వర్డే కదా. సో ఏముండాలి మనకి ఇక్కడ, అడ్జెక్టివ్ కావాలి. మరి అడ్జెక్టివ్ అంటే 4 మీనింగ్ సేమే, కానీ అడ్జెక్టివ్ ఫామ్లో ఉన్న వర్డ్ని చూసుకోవాలి. చెప్పండి నన్ను, అడ్జెక్టివ్స్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, ఓయుఎస్, ఓకేనా, ఏఎల్, ఓకేనా, నెక్స్ట్ మనకు ఏబిఎల్ఈ, నెక్స్ట్ మనకు ఎఫ్యుఎల్, ఓకేనా, నెక్స్ట్ మనకు ఎల్ఈఎస్ఎస్, నెక్స్ట్ మనకు ఈఎన్టీ, నెక్స్ట్ మనకు ఏఎన్టీ. ఈ సఫిక్సెస్ తోటి ఎండ్ అయ్యే వర్డ్స్ మనకి ఏమవుతాయి, అడ్జెక్టివ్స్ అవుతాయి. ఇది నేను ఎన్నిసార్లు చెప్పలేదు చెప్పండి మీకు, ఎన్నిసార్లు చెప్పాను ఇది మీకు. మన యాప్లో ఉన్నాయి క్లియర్గా, యాప్లో వెళ్ళి చూడండి. ఓకే, యాప్లో వెళ్ళి చూడండి, ఈ క్వశ్చన్ డైరెక్ట్ క్వశ్చనా కాదా అని మీకు అర్థమవుతుంది. ఓఈఎస్ తోటి వీటితో ఈ సఫిక్సెస్ తోటి ఏంటవుతుంది మనకి ఏమవుతుంది, అడ్జెక్టివ్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు అడ్జెక్టివ్ కావాలి కాబట్టి మరి అడ్జెక్టివ్ ఫామ్ అంటే ఐటీవై తోటి ఎండ్ అయ్యేదాన్ని ఏమంటాం, నౌన్ అంటాం. ఏమంటాం, నౌన్ అంటాం. అయాన్, ఐటీ, డమ్, ఐటీవై తోటి ఎండ్ అయితే మనం ఏమంటాం, నౌన్ అంటాం. కాబట్టి ఇక్కడ ఓఈఎస్ తోటి ఎండ్ అయింది, ఇక్కడ ఆప్షన్ సిలో ఉంది కాబట్టి మనకి ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. అంతే, సింపుల్ క్వశ్చన్. ఆప్షన్ సి ఇస్ ద డైరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. ఓకేనా, కమాడియస్లీ ఇది మనకు అడ్జెక్టివ్ కాదు. నెక్స్ట్ మన కమాడిటీస్ అంటే ఇది మళ్ళీ నౌన్ కాబట్టి మనకి ఇది కూడా ఆన్సర్ కాదు. సో ఆన్సర్ ఏమొస్తుంది, ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంతే, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ తెలిస్తే ఇక్కడ మనకు ఒక ఆన్సర్ వచ్చేసినట్టే. ఆర్టికల్ కాన్సెప్ట్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కాన్సెప్ట్ అనమాట. చూడండి ఎట్లా ఉన్నాయో కాన్సెప్ట్స్.
ఇవే కాన్సెప్ట్స్ దిగుతాయండి, వేరే ఏం ఉండవు. ఇంగ్లీష్లో 100 కాన్సెప్ట్స్ ఉన్నాయంటే 100కు 100 నేర్చుకుంటారంటే అయిపోయినట్టే, ఏముండవు కొత్తవి. కాన్సెప్ట్ మీద ఫోకస్ చేయండి, బట్టి పట్టడం కాదు. ఓకే, అది నెక్స్ట్ క్వశ్చన్. ఐడెంటిఫై ద సైలెంట్ లెటర్ ఇన్ ద వర్డ్ ఆనెస్ట్. ఆనెస్ట్లో సైలెంట్ లెటర్ ఏంటిదన్నా? హెచ్. చూడండి ఇక్కడ ఆనెస్ట్ అవర్, ఇందులో సైలెంట్ లెటర్ ఏంటో చెప్పండి. హెచ్ అనేది సైలెంట్ లెటర్, రైట్? కాబట్టి మనకు హెచ్. ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. సింపుల్ క్వశ్చన్. ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ హియర్ డాష్ 2019. ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ హియర్. ఫస్ట్ ఇది ఏ టెన్స్లో ఉంది? హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ ప్లస్ V4. చెప్పండి నాన్న మీరు, హ్యావ్ బీన్ లేదా హ్యాస్ బీన్? ఓకే, హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్ అంటే ఇది ఏ టెన్స్? ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఓకే, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. టెన్సెస్ చూడండి వెళ్ళి, టెన్సెస్ టాపిక్ ఎవరైతే చూడలేదో వెళ్ళి ఆ టాపిక్ చూడండి. యూట్యూబ్లో ఫ్రీగా పెట్టాను, యాప్లో కూడా ఫ్రీగానే ఉంటుంది మీకు స్ట్రక్చర్స్. ఓకేనా, చూసుకోండి, రైట్? అయితే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో జనరల్ మనకి ఏమేమి వస్తాయి నానా? సిన్స్ కానీ ఫర్ కానీ వస్తాయి. దేనికోసం? పాయింట్ ఆఫ్ టైం, పీరియడ్ ఆఫ్ టైం మాట్లాడాలంటే సిన్స్ కానీ ఫర్ కానీ వస్తాయి. కాబట్టి ఇన్ అవసరం లేదు ఇక్కడ, ఫ్రమ్ అవసరం లేదు. ఫ్రమ్ అయితే అసలే రాదు, రైట్? నుండి. ఓకేనా, సిన్స్ కానీ ఫర్ కానీ రావాలి. మరి సిన్స్ 2019 అంటామా, ఫర్ 2019 అంటామా అంటే జాగ్రత్త చూసుకోండి. 2019 నుండి, 2019 నుండి అంటే ఏమంటామంటే 2019 అనే పాయింట్ ఆఫ్ టైమా, పీరియడ్ ఆఫ్ టైమా? పాయింట్ ఆఫ్ టైం. కాబట్టి మనకి ఏమొస్తుంది? సిన్స్ 2019 అంటాం. సార్ పాయింట్ ఆఫ్ టైంకి పీరియడ్ ఆఫ్ టైంకి డిఫరెన్స్ చెప్పండి సార్. ఇంకా జాగ్రత్త వినండి. ఇక్కడ 2019 వచ్చినప్పుడు మనం ఏమనాలంటే సిన్స్ అనాలి. ఫర్ ఎప్పుడు అనాలి అంటే 2019 నుండి ఇప్పటివరకు ఎన్ని సంవత్సరాలు అవుతుంది నాన్న? 6 సంవత్సరాలు అవుతుంది కదా. ఆ 6 సంవత్సరాలు మనం ఏమంటామంటే పీరియడ్ అంటాం. కాబట్టి ఫర్ 6 years అట్లా. ఓకేనా, సిన్స్ 2019, సిన్స్ 2020, సిన్స్ 1947, ఇట్లా సిన్స్ 2015, సిన్స్ 2022, ఇలా ఫర్ 3 years, ఫర్ 4 years, ఫర్ 7 years, ఇలా ఫర్ 11 years, ఇట్లా ఫర్ 100 years. ఇట్లా ఫర్ అనేది పీరియడ్కి అనమాట. ప్రతి దాంట్లో ఉంటుంది, మంత్స్లో ఉంటుంది. సిన్స్ జనవరి, సిన్స్ జూలై, సిన్స్ జూన్, సిన్స్ ఆగస్ట్, ఇలా ఫర్ 3 months, ఫర్ 4 months, ఫర్ 5 months అలాగా. ఓకేనా, సిన్స్ మండే, సిన్స్ సండే, సిన్స్ ట్యూస్డే. అదే ఫర్ ఇట్లా తీసుకుంటాం. ఫర్ 2 days, ఫర్ 3 days, ఫర్ 4 days అలాగా. సిన్స్ 2 o'clock, సిన్స్ 3 o'clock, సిన్స్ 2 PM, సిన్స్ 7 PM అలాగా. ఫర్ 2 hours, ఫర్ 3 hours, ఫర్ 11 hours అట్లా. ఓకేనా, కాబట్టి పీరియడ్ ఆఫ్ టైం, పాయింట్ ఆఫ్ టైం. 2019 అంటే పాయింట్ ఆఫ్ టైం కాబట్టి సిన్స్, ఆప్షన్ 2 అంతే. టెన్స్ తెలిసి వచ్చేసినట్టే. ద కోచ్ అర్జుడ్ నితీష్ నాట్ టు డాష్ ప్లేయింగ్ యాజ్ హీ వాజ్ వెరీ టాలెంటెడ్. కోచ్ అనేవాళ్ళు ఏం చేసినట్టు అతన్ని వేడుకున్నాడు. ఏమని? నితీష్ని. ఏమని? నువ్వు అస్సలు వదిలేయద్దు అని ప్లేయింగ్ని, ఎందుకంటే అతడు చాలా టాలెంటెడ్ కాబట్టి నువ్వు అస్సలు ఆడడాన్ని అస్సలు వదిలేయద్దు. ఓకేనా, అస్సలు వదిలేయద్దు అంటే దాన్ని ఏమంటాం? సో నాట్ టు గివ్ అప్, నాట్ టు గివ్ అప్ అంటాం. కాబట్టి మనకు ఆప్షన్ 2 ఇస్ ద ఆన్సర్. గివ్ అప్ అంటాం కదా, అస్సలు మీరు గివ్ అప్ ఇవ్వద్దు అంటాం కదా. సో నాట్ టు గివ్ అప్, ఆప్షన్ 2 ఇస్ ద ఆన్సర్. 17th క్వశ్చన్. ఐడెంటిఫై ద సెంటెన్స్ విత్ ఇన్కరెక్ట్ యూజ్ ఆఫ్ ఆర్టికల్. ఆర్టికల్ బేస్ చేసుకున్నాం. ఆర్టికల్ మీద కంపల్సరీ క్వశ్చన్ ఇంకా మీకు ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఆర్టికల్ మీద కంపల్సరీ క్వశ్చన్ నాన్న. సో జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా, చూడండి ఇక్కడ ఇన్కరెక్ట్ యూజ్ ఆఫ్ ఆర్టికల్ అంటే ఏ సెంటెన్స్, 4 సెంటెన్స్లు ఇచ్చిండు. ఒక సెంటెన్స్లో తప్పుగా వాడినట్టు ఆర్టికల్ని, ఆ సెంటెన్స్ ఏంటి అడుగుతుండు, రైట్? చూద్దాం. ఐ వాంట్ టు గో టు ద మ్యూజియం. నేను మ్యూజియంకి వెళ్ళాలనుకున్నాను, బట్ ఐ డోంట్ హ్యావ్ ఎనఫ్ టైం. కానీ నాకు టైం లేదు. ఇక్కడ ఏమైనా రాంగ్ ఉందా? రాంగ్ ఉందా, రైట్ ఉందా? అక్కడ మనకు రాంగ్ అయితే ఏం లేదు. నేను ఆ మ్యూజియంకి వెళ్ళాలనుకున్నాను కానీ దగ్గర సరిపోయినంత టైం లేదు అని ఇక్కడ ఆర్టికల్ ఉంది. కాబట్టి ఇక్కడ ఆ మ్యూజియంకి వెళ్ళాలి, పర్టికులర్ మ్యూజియం గురించి మాట్లాడండి ఇక్కడ, రైట్? అది కాబట్టి ఇది మనకు రైటే ఉంది, కాబట్టి ఇది మనకు రైటే ఉంది. తర్వాత ద కార్, విచ్ వాజ్ రెడ్ బ్రోక్ డౌన్. కార్ ఏదైతే రెడ్ కలర్లో ఉందో అది బ్రోక్ అయిపోయింది అని. ఓకేనా, మరి ఇప్పుడు ఇక్కడ దా వాడాలా ఏ వాడాలా అంటే దానే కరెక్ట్ అండి. ఎందుకంటే ఒక పర్టికులర్ కార్ గురించి మాట్లాడుతుండే కదా. ద కార్ విచ్ వాజ్ రెడ్, కారు ఏదైతే రెడ్గా ఉందో ఆ కారు. ఆ అంటే ద. చూడండి, ఏ అన్నా యాన్ అన్నా మీనింగ్ ఏంటి? ఒక. దా అంటే మీనింగ్ ఏంటి? అది ఆని మీనింగ్ వస్తుంది. కాబట్టి ఇక్కడ మనకు ద కార్, ఆ కారు గురించి మాట్లాడుతున్నాం, పర్టికులర్ కారు గురించి మాట్లాడుతుండు. కాబట్టి ఇక్కడ మనకు ఏమవుతుందంటే ఇది కరెక్టే ఉంది, కాబట్టి ఈ సెంటెన్స్ కూడా కరెక్టే ఉంది, రైట్? దాని తర్వాత నెక్స్ట్ వన్, సి. ద స్కూల్ కండక్ట్స్ యాన్ యూనిట్ టెస్ట్ ఎవ్రీ వీక్. యాన్ యూనిట్ టెస్ట్ అట, రైట్? ఇంకా చూడండి ఇక్కడ యూనిట్ యాన్ ఇచ్చాడు. ఓకేనా, అయితే చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే
ఆఫ్ అంటే జనరల్గా తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే యూనిట్లో మనకి ఏముంది యూ ఉంది. యూ అనేది మనకి ఇంగ్లీష్లో ఓవెలా కాన్సనెంటా ఓవెల్ కాబట్టి ఓవెల్ సౌండ్స్కి ఏమో యాన్ పెట్టాలి, కాన్సనెంట్ సౌండ్స్కి ఏ పెట్టాలి కాబట్టి దీన్ని రైట్ అని చెప్పేస్తారు నాన్న. కానీ ఇది మనకు రాంగ్. యాన్ యూనిట్ అంటే రాంగ్. అయితే ఎప్పుడైనా సరే చాలామంది స్టూడెంట్కి తెలియని విషయం ఏంటంటే ఏ అనేదేమో కాన్సనెంట్ సౌండ్స్కి వాడాలి, యాన్ అనేదేమో ఓవెల్ సౌండింగ్ వర్డ్స్కి వాడాలి, రైట్. కానీ సౌండ్ చెక్ చేసేటప్పుడు మాత్రం తెలుగు లాంగ్వేజ్ ప్రకారం మాత్రమే చెక్ చేయాలి, రైట్. అంటే ఎలా సార్ అంటే చూడండి, ఇక్కడ ఎప్పుడైనా సరే మీకు వర్డ్ ఇచ్చినప్పుడు దాన్ని ఆ నుంచి అహా వరకు, ఓకేనా, దాన్ని తెలుగులో రాసుకోండి ఫస్ట్ లెటర్ని, రైట్. అది ఆ నుంచి అహా వరకు ఉందనుకోండి, అది మనకు ఓవెల్ అన్నట్టు. అప్పుడు మనం ఏమి యూజ్ చేసుకోవాలి నాన్న? యాన్ యూజ్ చేసుకోవాలి, రైట్. అదే ఒకవేళ మీరు రాసిన సౌండ్, ఓకేనా, ఫస్ట్ లెటర్ సౌండ్ అనేది కా నుంచి హా వరకు ఉందనుకోండి, కా నుంచి హా వరకు అంటే తెలుగులో కాన్సనెంట్ కదా, బట్ అప్పుడు ఏమి యూజ్ చేసుకోవాలి మనము? ఏ యూజ్ చేసుకోవాలి, ఓకేనా. సో యాన్ అనేది ఓవెల్ సౌండ్స్ ముందు యూజ్ చేసుకోవాలి, ఏ అనేది కాన్సనెంట్ సౌండ్స్ ముందు యూజ్ చేసుకోవాలి. కానీ లాంగ్వేజ్ మాత్రం తెలుగు లాంగ్వేజ్ ప్రకారం చెక్ చేయాలి, ఇంగ్లీష్ ప్రకారం చెక్ చేయకూడదు. అంటే ఏఈఐఓయు కనిపించగానే యాన్ పెట్టకూడదు, తెలుగు లాంగ్వేజ్ ప్రకారం చూసుకోవాలన్నమాట, రైట్. కాబట్టి ఇక్కడ మనకు యూనిట్ అన్నప్పుడు యూనిట్ అంటే మనకు తెలుగు ప్రకారము, ఇంగ్లీష్ ప్రకారం యూ అనేది ఓవెలే, కానీ ఇంగ్లీష్ ప్రకారం చూడకూడదు, తెలుగు ప్రకారం చూడాలి. యూనిట్ అంటే యా కదా, యా అనేది తెలుగు ప్రకారం కాన్సనెంటా ఓవెలా? కాన్సనెంట్. ఇందులో ఉంటుంది కాబట్టి కాన్సనెంట్ కాబట్టి ఏ యూనిటా యాన్ యూనిటా? ఏ యూనిట్ పెట్టాలి. కానీ ఇక్కడ మనకు యాన్ యూనిట్ పెట్టింది కదా, రాంగ్ ఉంది కదా, కాబట్టి ఇది రాంగ్ ఉంది కాబట్టి రాంగ్. అడిగేది ఏంది అక్కడ? ఇన్కరెక్ట్ యూజ్. ఇదే కదా రాంగ్లీ యూజ్ చేసింది, ఇన్కరెక్ట్ యూజ్ చేసింది కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. ఆప్షన్ సి. ఈ మూడు కరెక్ట్. లాస్ట్ వన్ చూద్దాం. ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ ఏ లాంగ్ టైమ్ అన్నది ఒక ఫ్రేజ్. ఫర్ లాంగ్ టైం కాదు, ఫర్ ఏ లాంగ్ టైం అనాలి. ఏ అనేది కరెక్టే ఉంది ఇక్కడ, కాబట్టి మూడు కరెక్టే ఉన్నాయి. ఇది ఒకటే రాంగ్ ఉంది, ఓకే, రాంగ్గా ఇచ్చింది కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. అర్థమైంది అందరికీ? అది. ఇప్పుడు యూనిక్ చూడండి, యూనిక్ అన్నా కానీ ఏనే, యూనివర్సిటీ అన్నా ఏనే, ఓకేనా. ఇలా చూసుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్ క్వశ్చన్, 18th క్వశ్చన్ చూడండి ఇక్కడ. ద టీ వాజ్ వెరీ హాట్. టీ ఎలా ఉందట? చాలా హాట్గా ఉందట. వాజ్ వెరీ హాట్. ఐ ఆల్మోస్ట్ బర్న్ మై టంగ్. ఓకేనా. సో నా నాలుకని కాల్చుకోను, అంటే నాలుక అనేది కాలింది అని. టీ అనేది అంత వేడిగా ఉంది. ఐడెంటిఫై ద టైప్ ఆఫ్ యాడ్వర్బ్ ఫర్ ద వర్డ్ వెరీ. వెరీ అనేది ఏ యాడ్వర్బ్ అవుతుంది అంటుండే. వెరీ అనేది జనరల్ మనకి ఏమవుతున్నానో యాడ్వర్బ్ అవుతుంది. అయితే వెరీ అనేది ఏ యాడ్వర్బ్? యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీయా, యాడ్వర్బ్ ఆఫ్ టైమా, యాడ్వర్బ్ ఆఫ్ మేనరా, యాడ్వర్బ్ ఆఫ్ డిగ్రీయా. డిగ్రీ అంటే ఎంత మొత్తంలో అని, రైట్. ఫ్రీక్వెన్సీ అంటే ఏంటిది నాన్న? ఫ్రీక్వెన్సీ అంటే రెగ్యులారిటీ అని. అంటే ఇప్పుడు డైలీ కానీ, ఓకేనా, వీక్లీ కానీ, రెగ్యులర్లీ కానీ, సెల్డమ్ కానీ, ఆల్వేస్ కానీ, వీటి మన యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంటాం. ఎప్పుడెప్పుడు అని. మరి ఎప్పుడెప్పుడు అని చెప్తుంది అక్కడ? లేదు కాబట్టి ఆప్షన్ తీసేయండి. యాడ్వర్బ్ ఆఫ్ టైం అంటే వెర్బ్ అనేది ఎప్పుడు జరిగింది అని. మరి హార్ట్ అని చూడండి, వెరీ అనేది ఏం చెప్తుంది నాన్న? హార్ట్గా ఉంది. ఎప్పుడు హార్ట్గా ఉందో టైం గురించి చెప్తుందా? చెప్తలే. బట్ మనకు యాడ్వర్బ్ ఆఫ్ టైం కాదు. యాడ్వర్బ్ ఆఫ్ టైం అంటే ఏంటి? ఎస్టర్డే, టుమారో, లాస్ట్ వీక్, లాస్ట్ ఇయర్, నౌ, ఇలాంటి మనకి యాడ్వర్బ్ ఆఫ్ టైం అంటాం, ఎప్పుడు అని, రైట్. అది మనకు ఆన్సర్ కాదు. యాడ్వర్బ్ ఆఫ్ మేనర్ అంటే ఎలా, ఏ మేనర్లో జరిగింది అని పని. ఇప్పుడు షీ ఈజ్ రన్నింగ్ ఫాస్ట్. ఆమె రన్నింగ్ చేస్తుంది. ఎలా చేస్తుంది? ఫాస్ట్గా. సో ఫాస్ట్ అనేది అక్కడ యాడ్వర్బ్ ఆఫ్ మేనర్. యాడ్వర్బ్ ఆఫ్ మేనర్ అంటే ఎలా, ఏ విధంగా అని. ఐ ఆమ్ ఈటింగ్ స్లోలీ. నేను చాలా స్లోగా తింటున్నాను. ఎలా తింటున్నాను? స్లోలీ. కాబట్టి స్లోలీ అనేది మనకి యాడ్వర్బ్ ఆఫ్ మేనర్. అది మనకి ఇక్కడ వెరీ అనేది యాడ్వర్బ్ ఆఫ్ మేనరా? కాదు. సో వెరీ అనేది ఏమవుతుందంటే యాడ్వర్బ్ ఆఫ్ డిగ్రీ, ఎంత మొత్తంలో. ద టీ వాజ్ వెరీ హాట్. వెరీ హాట్ అంటే హాట్ అనే దాని యొక్క డిగ్రీని పెంచుతుంది అనమాట. హాట్గా ఉంది, ఇంకా హాట్గా ఉంది, చాలా హాట్గా ఉంది. ఆ డిగ్రీ క్వాంటిటీని పెంచుతుంది కదా, కాబట్టి యాడ్వర్బ్ ఆఫ్ క్వాంటిటీ, యాడ్వర్బ్ ఆఫ్ డిగ్రీ అంటాం, ఓకేనా. బట్ మనకు ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్. ఆప్షన్ డి, ఓకేనా. మీరు కాన్సెప్ట్ చూస్తే అర్థమైపోతుంది మీకు మొత్తం, రైట్. నెక్స్ట్ ఇంకా లాస్ట్ చూడండి, లాస్ట్ క్వశ్చన్. ఇందులో ప్యాసేజ్ క్వశ్చన్స్ మీకు తర్వాత డిస్కస్ చేస్తాను నేను, రైట్. చూడండి ఇక్కడ షీ వాజ్ అవేక్. చూస్ ద కరెక్ట్ ఆప్షన్ టు కంప్లీట్ ద సెంటెన్స్. క్వశ్చన్ ట్యాగ్ అడుగుతున్నాడు. క్వశ్చన్ ట్యాగ్ చూడండి, చాలా 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 సింపుల్ అండి. ఫస్ట్ క్వశ్చన్ ట్యాగ్ అన్నప్పుడు మనకు స్ట్రక్చర్ ఎలా ఉండాలి అండి? హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్, అంతే. క్వశ్చన్ ట్యాగ్ అన్నప్పుడు స్ట్రక్చర్ ఎలా ఉండాలి? హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్. ఇదే క్వశ్చన్ అంటేనేమో హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్, అది క్వశ్చన్. క్వశ్చన్ ట్యాగ్ అంటే ఏంటి? క్వశ్చన్లో సగాన్ని క్వశ్చన్ ట్యాగ్ అంటాం. అంటే హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ఉండాలి, రైట్. మరి హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ఉండాలి కాబట్టి ఒకసారి చూడండి, ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ కావాలి.
సార్ మరి హెల్పింగ్ వర్బ్ ఎట్లా తీసుకుంటాం, ఎక్కడ తీసుకుంటాం అంటే ఇక్కడ నుంచే తీసుకుంటాం. ఇక్కడ ఏ హెల్పింగ్ వర్బ్ ఉంటే అదే రాసుకోవాలి, రైట్. మరి ఇప్పుడు ఈ వాజ్ అనే హెల్పింగ్ వర్బ్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఏమొస్తుంది మనకు, వాజ్ వస్తుంది. ఆప్షన్ చూడండి, ఏలో డిడ్ ఇచ్చిండు, ఆన్సర్ కాదు. డీలో డిడ్ ఇచ్చిండు, ఆన్సర్ కాదు. వాజ్ అండ్ షీ ఉంది, వాజ్ షీ ఉంది. రెండిట్లో వాజ్ ఉంది, రెండు ఆన్సర్లు అయ్యే ఛాయిస్ ఉన్నాయి. రెండిట్లో ఏది ఆన్సర్ అవుతుంది, ఏది ఆన్సర్ అవుతుంది అంటే ఫస్ట్ ఏం చెప్పాను, స్ట్రక్చర్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ కదా. తర్వాత ఏంటంటే జాగ్రత్తగా వినండి, క్వశ్చన్ ట్యాగ్ ఎప్పుడైనా సరే సెంటెన్స్ పాజిటివ్ ఉంటే క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్ ఉండాలి, సెంటెన్స్ నెగిటివ్ ఉంటే క్వశ్చన్ ట్యాగ్ పాజిటివ్ ఉండాలి, ఇంతే. ఇది ఒక చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. చూడండి, ఇక్కడ సెంటెన్స్ పాజిటివ్ ఉంటే క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్ ఉండాలి, సెంటెన్స్ నెగిటివ్ ఉంటే క్వశ్చన్ ట్యాగ్ పాజిటివ్ ఉండాలి. మరి సెంటెన్స్ ఎలా ఉంది, పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఏం లేదు కదా, నాట్ లేదు కదా. కాబట్టి సెంటెన్స్ పాజిటివ్ ఉంది కాబట్టి క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్ ఉండాలి, నాట్ లేకపోతే నాట్ పెట్టి రాయాలి. మరి ఇప్పుడు ఇక్కడ వాజ్ ఉంది కాబట్టి పాజిటివ్ కదా, కాబట్టి క్వశ్చన్ ట్యాగ్ ఎలా ఉండాలి, నెగిటివ్ ఉండాలి. సో మనకు ఆన్సర్ వస్తుంది వాజ్ అండ్ షీ. ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. ఇది క్వశ్చన్ ట్యాగ్ అనమాట, ఓకేనా. కాబట్టి క్వశ్చన్ ట్యాగ్ నుంచి డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తున్నాయి, అర్థమైందా. ఇవ్వండి, ఓకేనా. ఇవి మీకు సో టోటల్గా సో 9th, ఓకేనా, జనవరి 9th రోజు జరిగిన షిఫ్ట్ 2లో అడిగిన ఇంగ్లీష్ క్వశ్చన్స్ అనమాట, ఓకేనా. అర్థమైందా, క్వశ్చన్స్ ఎలా ఉన్నాయో ఇలా ఉంటాయండి. మన యాప్లో కానీ మన యూట్యూబ్లో కానీ అన్ని కాన్సెప్ట్స్ ఇలాగే ఉంటాయి. మీరు అంతేగాని మీరు ఆన్సర్ తెలుసుకోవడం కోసం ట్రై చేయకూడదు అసలే. ఇలా కాన్సెప్ట్స్ మొత్తం నేర్చుకోండి, చాలా చాలా సింపుల్గా ఉంటాయి, ఓకేనా. సో ఎవరెవరైతే మీరు ఇలాగే కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి, ఈసారి కంపల్సరీగా నేను టెట్లో 25 వరకు సార్ 20 నుంచి 25 మధ్యలో తెచ్చుకోవాలనుకుంటున్నాను, 25+ కూడా తెచ్చుకోవాలనుకుంటున్నాను అనుకుంటున్నారో మీరు మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, ఓకేనా. ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకొని క్లాసెస్ వినండి. అందులో లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత డిఎస్సి టెట్ కోర్స్ ఓపెన్ చేసి ఇవన్నీ ఉంటాయి. ఏపీ వాళ్ళకు ఉంటాయి, తెలంగాణ వాళ్ళకు ఉంటాయి. చూడండి, ఇక్కడ 299, 199 20 days వ్యాలిడిటీ కోర్సు కూడా ఉంది. డిఎస్సి టెట్ కంబైన్ కోర్సు కూడా ఉన్నాయి, ఓకేనా. ఏ కోర్సు కావాలంటే ఆ కోర్సు తీసుకోండి. ఫస్ట్ ఫ్రీ డెమో క్లాసులు చూడండి, ఫ్రీ డెమో క్లాసులు చూసి నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. ఎస్ఎస్సి లెవెల్లో కంటెంట్ ఉంటుంది అన్ని కోర్సులలో ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి, ప్రాక్టీస్ బిట్స్కి ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది, నోట్స్ కూడా ఉంటుంది అందులోనే, ఓకే. కావాలంటే తీసుకోండి, ఓకే. అదే మీరు ఏమైనా డౌట్స్ ఉంటే ఆ నెంబర్కి కాల్ చేయండి. బుక్ చెప్పినా కదా, బుక్ అనేది ఎక్సలెంట్గా ఉంది అండి, ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా తీసుకొచ్చాము చాలా కష్టపడి. ఓకేనా. బుక్ అనేది బైలింగ్వల్లో ఉంటుంది, ఇంగ్లీష్ టు తెలుగులో ఉంటుంది. బుక్లో ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి, ప్రీవియస్ బిట్స్ కూడా ఉంటాయి. ప్రతి టాపిక్లో టాపిక్ వైజ్ ప్రీవియస్ బిట్స్, లేటెస్ట్ ప్రీవియస్ బిట్స్ కూడా పెట్టాము, టాపిక్లో ఎలా వస్తున్నాయి క్వశ్చన్స్ అని, ఓకేనా. సో మీకు ఇది టెట్, డిఎస్సి, సిటెట్, గురుకుల, జేఎల్, డిఎల్, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అన్నిటికీ యూజ్ అవుతుందండి, రైట్. అయితే మీకు ఇక్కడ 300 రూపీస్ కాస్ట్, మన దగ్గర అయితే 300, హైదరాబాద్లో మీకు 300 దొరుకుతుందండి. మీ దగ్గర ఉన్న బుక్ స్టాల్స్ అడగండి, దొరుకుతుంది. ఇంకా లేదు తెప్పేయట్లేరు అంటే ఈ నెంబర్కి కాల్ చేయండి, 9985317597 నెంబర్కి కాల్ చేసి ఆన్లైన్ ఆర్డర్ బుక్ చేసుకుంటే మేము ఆ ఆర్డర్ అనేది పంపించేస్తాం అన్నమాట. అర్థమైంది కదండి, ఇది ఓకేనా. ఇదండి, ఓకేనా. సో ఇది మీకు ఏంటంటే షిఫ్ట్లో జరిగిన క్వశ్చన్స్. సో ఎవరైతే ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో కంపల్సరీ మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియోని కంపల్సరీ షేర్ చేయండి, అన్ని గ్రూప్స్లో షేర్ చేయండి, ఓకేనా. సో ఫస్ట్ టైం వీడియో చూసే వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా, ఓకేనా. మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. క్లాసెస్ కావాలనుకుంటే మాత్రం యాప్ డౌన్లోడ్ చేసి క్లాసెస్ వినండి, ఓకేనా. సో థ్యాంక్ యూ, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.